చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్కి ఈ రోజుల్లో ట్రీట్మెంట్ ఉంది, కానీ క్యాన్సర్ పేషెంట్స్ రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సూపర్ డాక్టర్స్. నేను మీ హోస్ట్ దీప్తి నాలుమోతు. ఈరోజు మా సూపర్ డాక్టర్స్లో నేను ఇన్వైట్ చేయబోతున్న గెస్ట్ గురించి ముందుగా మాట్లాడుకోవాలి. మోర్ దాన్ 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ ఎక్స్పర్టైజ్ ఆయన సొంతమే. ఎంత సర్వీస్ చేశారు, ఎంతమంది పేషెంట్స్ని ఆయన ట్రీట్ చేశారు. ఈ అన్ని సర్వీసెస్కి గాను ఆయనని వైద్యరత్న అని కూడా ముద్దుగా పిలుస్తూ ఉంటారు. మేబీ ఆ కిరీటాన్ని బహుకరించిన తర్వాత చాలా క్లోజ్గా అఫెక్షనేట్గా అందరూ ఆయనకి కనెక్ట్ అవుతూ ఉంటారు కాబోలు. అండ్ అంతేకాకుండా ఫార్ ది లార్జెస్ట్ బ్రెస్ట్ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ ఆయనకి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఒక ప్రత్యేకమైన పేజ్ ఆయన కోసమే ఉందా అనేటట్టు హీ హెస్ అచీవ్డ్ దట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, యాజ్ అ డాక్టర్ ఎందరికో ట్రీట్మెంట్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో, అంటే ఎంత ఉద్యోగం చేసినా ఎంత పని చేసినా ఈ సమాజానికి మనం ఏదో ఒకటి చేయాలి అని ఒక తపన ఉంటుంది చూసారా. ఆ తపన కోసం ఆయన పేరుతో అంటే సింగరాజు క్యాన్సర్ ఫౌండేషన్ సెంటర్ని స్థాపించడమే కాకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్ దగ్గర నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ దగ్గర నుంచి ఎందరికో అవేర్నెస్ కల్పిస్తూ ఈ జన్మకి ఒక డాక్టర్గా సార్థకం పొందగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను అంటూ ప్రతి నిమిషం మాట్లాడేటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ సీనియర్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ ఐ హ్యావ్ విత్ మీ యాజ్ ఎ గెస్ట్ టుడే ఇన్ మై సూపర్ డాక్టర్స్ ఎపిసోడ్, అండ్ హీ ఈస్ నన్ అదర్ దాన్ డాక్టర్ మల్లిక్ సింగరాజ్ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సార్. సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ గురించి మాట్లాడాలి అన్నదానికన్నా మీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. బికాస్ ఈ సూపర్ డాక్టర్ సిరీస్లో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు బికమ్ అ డాక్టర్, అండ్ అందులోనూ ఈ పర్టిక్యులర్ ఫీల్డ్ క్యాన్సర్ స్పెషలిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, అసలు మీ ప్రయాణం ఎలా సాగిందో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. చాలా డీప్ క్వశ్చన్ అమ్మా అది. అంటే వెన్ ఐ బికెమ్ ఏ డాక్టర్ హ్యాస్ సచ్ ఆంకాలజిస్ట్ అవ్వాలి అన్న ఒక కాన్సెప్ట్తో ఎప్పుడు స్టార్ట్ అవ్వలేదు. మెడిసిన్ చేద్దాం, డాక్టర్ అవుదాం అంతవరకే ఉంది. కానీ కోఇన్సిడెంటల్గా నేను మెడిసిన్లో జాయిన్ అవ్వక ముందు వన్ ఆఫ్ మై క్లోజ్ ఆంట్స్, మా పిన్ని గారు, హూ రియలీ ఇన్స్పైర్డ్ మీ టు బికమ్ ఏ డాక్టర్. అంటే నేను డాక్టర్ అవ్వాలి ఎప్పుడు నాకంటే ఎక్కువ ఆవిడ తపన పడేవాళ్ళు. షీ పాస్డ్ అవే విత్ క్యాన్సర్, అడ్వాన్స్డ్ క్యాన్సర్. అలాగే నేను మెడిసిన్లో జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్, మోస్ట్లీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్, ఇంకొక పిన్ని గారు కూడా ఇలాగా క్యాన్సర్తో చనిపోయారు. అంటే అప్పట్లో ఎర్లీ 90s ఇంత లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ లేవు డయాగ్నోస్టిక్స్లో. సో డిసీజ్ అనేది సాధారణంగా లేట్గానే కనుక్కునేవాళ్ళు. సో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ పీజీ, అగైన్ మా అమ్మమ్మ గారు, సో షీ వాజ్ డయాగ్నోస్ విత్ ఒవేరియన్ క్యాన్సర్ ఆల్మోస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 80 years. అంటే తీసుకెళ్ళేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు, ఎంఎన్జీ హాస్పిటల్కి తీసుకెళ్ళేవాళ్ళు, ట్రీట్మెంట్ ఇప్పించేవాళ్ళు. కానీ ఐ వాజ్ యాజ్ గుడ్ యాజ్ లేమన్. అంటే ఏం జరుగుతుంది ఏమిటి అని అర్థమయ్యేది కాదు నాకు. బట్ షీ కుడెంట్ సర్వైవ్ ఫర్ లాంగ్. అప్పుడు ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్, ఈ పర్టికులర్ ఫీల్డ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. ఏంటి సబ్జెక్ట్, అసలు ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు, మన కళ్ళ ముందే మన కుటుంబంలో ఇంతమంది సఫర్ అవుతున్నారు, ఇదేంటి సబ్జెక్ట్, దీని గురించి తెలుసుకుందామని అప్పుడు ఒక ఇంట్రెస్ట్ డెవలప్ అయిందమ్మా. సార్ అంటే మీరు ఎంతకాలం నుంచి హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నారు సార్? 18 years ప్లస్ ఎక్స్పీరియన్స్ విత్ ఎక్స్పర్టైజ్ అని అంటున్నాను. 18 yearsగా మీరు ఇక్కడే ఉన్నారా సార్? ఇక్కడే వర్క్ చేస్తున్నారా? ఎట్లా మీ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. నేను మోస్ట్ ఆఫ్ మై స్టడీస్ అంటే నా ఎంబీబీఎస్, ఎండి మొత్తం కూడా నేను కస్తూర్బా మెడికల్ కాలేజ్ మణిపాల్లో చేశాను. దెన్ ఆఫ్టర్ దట్ ఒక 2 years ఐ వాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దేర్. ఆ తర్వాత దెన్ అగైన్ మనం చెప్పినట్టు కాలింగ్ లాగా ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్ బికాజ్ ఇట్స్ అ నేటివ్ ప్లేస్ అనిపించింది. మనం ఎంత చదువుకుని ఎంత చేస్తున్నా కూడా వేరే రాష్ట్రంలో చేయటం ఎందుకు, మన వాళ్ళకి మనం సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ ఇన్ 2007 అమ్మా. సో అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు? అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. ఇక్కడ వర్క్ చేస్తున్నారు అయితే? అవునమ్మా. ఇనిషియల్లీ ఐ వాజ్ విత్ యశోద హాస్పిటల్స్, తర్వాత కిమ్స్లో పనిచేశాను. నౌ ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ విత్ కాంటినెంటల్ హాస్పిటల్స్. ఓకే సార్, యాక్చువల్లీ ఇది సూపర్ డాక్టర్లో మనం మీ ప్రొఫైల్ గురించి కూడా మాట్లాడతాం కాబట్టి అడుగుతున్నాను సార్. ఇప్పుడు మెడిసిన్ చేయాలి అనే ఆస్పిరెంట్స్ అందరికీ ఫస్ట్ ఇట్లా మా వాళ్ళు ఇట్లా పలానా చదువుతున్నారు చేస్తున్నారు అని చెప్తే ఫస్ట్ అడిగే పాయింట్, స్ట్రెస్ తట్టుకోగలరా ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. డాక్టర్స్ కూడా అడుగుతారు సార్. నోట్ దిస్ పాయింట్. పాయింట్ నెంబర్ 2, రాముడు వనవాసం ఎన్ని సంవత్సరాలు తెలుసా? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు అన్ని సింగిల్ స్టెప్లో క్లియర్ అయితే ఓ 16 వేసుకో. సరే, జీవితాంతం అంటే జుట్టు కనీసం నెరిసే వరకు చదువుతూ ఉండాలి,
మెడిసిన్ చేయాలనుకునే వాళ్ళకి ఇవన్నీ ప్రిపేర్ అయ్యే దిగుతున్నారా ఈ ఫీల్డ్లోకి అని ఎందుకు సార్ అప్పుడప్పుడు కొంచెం డిస్హార్టనింగ్గా కష్టంగా అనిపించేటట్టు ఎందుకు ఉంటుంది? నిజంగా మెడిసిన్ అంటే ఒకడికి లైఫ్ ఇవ్వడం కాదు సార్, అంత ఉన్నతమైన ప్రొఫెషన్గా మెడిసిన్ని చూస్తూ ఎందుకు సార్ అందరూ చాలా డిస్హార్టనింగ్గా డిస్కరేజింగ్గా అడుగుతారు? ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. ఒకటమ్మా, వన్ థింగ్ ఇక్కడ వచ్చేసరికి కంపారిజన్ వస్తుంది. ఐ విల్ గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై ఓన్ లైఫ్. నేను ఎంబీబీఎస్ చదివేసరికి అయిపోయేసరికి నా కంటెంపరీస్ అంటే మా కజిన్స్లో కానీ మా రిలేటివ్స్లో కానీ నా కంటెంపరీస్ ఆల్రెడీ అందరికీ చదువులు కూడా అయిపోయాయి. ఇంకా నేను ఇంటర్న్షిప్ చేస్తుంటే నా చదువులు కూడా అయిపోయాయి, వాళ్ళు పీజీలు కూడా చేసేస్తున్నారు. సో బై ద టైమ్ ఐ స్టార్టెడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయి పిల్లలు కూడా పుట్టేశారు. సో ఇక్కడ ఒక కంపారిజన్ వస్తుంది, ఎవరు క్విక్గా సెటిల్ అయిపోతారు లైఫ్లో, హౌ టు మేక్ క్విక్ మనీ అన్న ఒక కంపారిజన్లో దట్ విల్ క్రియేట్ స్ట్రెస్. సెకండ్ థింగ్, ఖచ్చితంగా మీరు అడిగిన ఒకటే చెప్తాను, ఎవరన్నా మెడిసిన్లో జాయిన్ అవ్వాలి అంటే ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ప్యాషన్ టు దట్. జుట్టు మెరిసిపోతుందా, లేకపోతే లేట్గా సెటిల్ అవుతున్నామా, కష్టపడుతున్నాం, చేసి కష్టపడాలి తప్పకుండా. ఎందుకంటే మన చేతిలో మిషన్ రావట్లేదు, మన చేతిలో ఒక లైఫ్ వస్తుంది, ఖచ్చితంగా ప్యాషన్ ఉండాలి. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. నేను పీజీ చక్కగా ఆంకాలజీ ఎగురుకుంటూ తీసుకున్నాను, బట్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ బ్యాడ్ ఫర్ మీ. అందరూ అనుకుంటారు సినిమాలో చూపించినట్టుగా వెళ్ళిపోయి ఇంకేదో పొడి చేసాం అనుకుంటారు, కానీ ద ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ బ్యాడ్. ఫస్ట్ వెళ్ళగానే నేను చెప్పినట్టుగా మణిపాల్లో చేశాను. మణిపాల్ ఈజ్ ఏ టెరిషరీ రిఫరల్ సెంటర్. మొత్తం అప్పట్లో ఐఎమ్ టెలింగ్ అబౌట్ 90s అండ్ ఎర్లీ 2000 హోల్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక నుంచి, కేరళ నుంచి, నార్త్ కర్ణాటక, గోవా, అలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పేషెంట్స్ వస్తూ ఉంటాడు. అంతా డిఫికల్ట్ పేషెంట్స్ వస్తూ ఉండేవాడు. సో నేను వెళ్ళంటే ఫస్ట్ వెళ్ళగానే మాకు ఇమీడియట్గా పేషెంట్ డ్యూటీస్ ఇచ్చారు. ఫస్ట్ వీ హ్యావ్ టు షాడో విత్ అవర్ సీనియర్ అనమాట. సో వెళ్ళగానే చూస్తే అంటే రకరకాల పేషెంట్స్ ఉన్నారు. ఎవరో ఒక ఆయన చూస్తేనేమో మొత్తం మెండంటే గెడ్డలు ఉన్నాయి. ఆ సీనియర్ బాస్ ఇది ఏంటి అంటే క్యాన్సర్ గెడ్డలు అన్నాడు. ఓకే సరే, మరి క్యాన్సర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలీదు అన్నాడు అనమాట. అంటే ఇప్పటికి కూడా ఉంటాయన్నమాట, అంటే మెటాస్టాటిక్ క్యాన్సర్స్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అని ఇప్పటికీ కూడా ఉంది. కదా అప్పట్లో ఇంకా పెట్ స్కాన్ అవన్నీ ఇంకా ఇవాల్వ్ కాలేదు. ఆయన చెప్పిన ఆన్సర్ నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. ఏంటి క్యాన్సర్ అంటాడు, స్టేజ్ 4 అంటాడు, ఎక్కడి నుంచి తెలియదు అంటాడు, వాట్ ఐఎమ్ ఐ డూయింగ్, వేరే ఏం చేస్తున్నాను నేను ఇక్కడ అని ఒక రకమైన అంటే నిరుత్సాహానికి గురయ్యాను, డిసప్పాయింట్ అయ్యాను. యాక్చువల్గా ఇక వద్దే మాకు సెట్ కాలేదు, అంటే మళ్ళీ వెంటనే వెళ్ళిపోతే బాగోదు కదా, ఒక 3 నెలలు పనిచేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవుదాంలే, ఒక 3 months ఉందాంలే అని డిసైడింగ్ మా వచ్చి ఫీజు కట్టి కూర్చున్నాం కదా. 3 months అయ్యేసరికి దట్ టర్న్ మై హోల్ పర్స్పెక్టివ్. ఏమైందంటే ఎవరినైతే నేను వార్డ్లో దీనంగా లేకపోతే నేను చూసి భయపడేట్టుగా చూశానో వాళ్ళు కంప్లీట్ క్యూర్ అయ్యి వచ్చారన్నమాట. ఏంటి ఇతనేనా ఆ పేషెంట్ అని నేనే ఆశ్చర్యపోయాను. అప్పుడు అనిపించింది, ఇప్పుడు క్యాన్సర్ అంటే పీపుల్ గివ్ అప్. అండ్ పేషెంట్స్ కానీ మనం కామన్గా వింటూ ఉంటాం క్యాన్సర్ అంటే క్యాన్సర్ అనేసి, పేషెంట్స్ కానీ పేషెంట్ అటెండర్స్ కానీ జస్ట్ గివ్ అప్ క్యాన్సర్ అంటే. అలాంటిది వీఆర్ ఫైటింగ్ ఫర్ సంథింగ్, వీఆర్ రియలీ గివింగ్ లైఫ్ టు సంబడి అని అప్పుడు ఒక హోప్, రే ఆఫ్ అప్ నాలో ఎంటర్ అయితే నేను థాట్ లేదు దీన్ని పర్సూ చేయాలి, వి షుడ్ నాట్ గివ్ అప్ అని. దెన్ ఐ స్టార్టెడ్ రియలీ డెవలపింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్. దెన్ దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ ఆఫ్టర్ దట్. అద్భుతం సార్, అద్భుతం అసలు. సార్ మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి టిల్ డేట్ ఈ కేసు అసలు ఇట్ ఇస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అని అనుకొని ఎస్ వీ డిడ్ ఇట్ అని మీ చేతుల మీదుగా మీరు ప్రాణం పోసిన ఆ కేసెస్ గురించి చెప్పండి సార్. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్. ఇక్కడ ఒక మాట అమ్మా, యాజ్ అ డాక్టర్స్ వీ డూ అవర్ బెస్ట్. ప్రాణం పోసేది భగవంతుడే. ఎందుకంటే దే ఆర్ ఫ్యూ కేసెస్, అంటే పారాడాక్సికల్ ప్రతిదీ మనం అన్నిటికీ క్రెడిట్ తీసుకోకూడదు. కొన్ని ఎర్లీ స్టేజెస్లో వస్తాయి, 100% క్యూరబుల్ అనుకున్న కేసు ఇమీడియట్ తిరగబట్టడం, ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే డెఫినెట్లీ దే ఆర్ ఫ్యూ కేసెస్, అంటే మేము డౌట్ఫుల్గా చెప్పి లేదండి కష్టం, వి విల్ సీ, ప్రయత్నం చేద్దాం, కష్టం అనుకున్న కేసులు కూడా బాగా తగ్గిపోయి వెన్ దే కమ్ బ్యాక్ టు మీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే ఎస్పెషల్లీ ఎప్పుడన్నా మీరు అలా మ్యాక్సిమం మీకు సాటిస్ఫాక్షన్ వచ్చిన కేసు ఏంటి సార్? ఉందండి, 1-2 సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. అంటే కష్టం, చాలా కష్టం అనుకున్న వాళ్ళు కూడా, కొన్ని బ్రెయిన్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా, అంటే బతకరు వీళ్ళు అనుకున్న వాళ్ళు కూడా చాలా కాలం బతికి, అంటే మీరు ఇందాక మీరు చెప్తుంటున్నా మా ప్రొఫైల్ గురించి చెప్పారు. జస్ట్ ఇఫ్ యూ గో త్రూ మై గూగుల్ రివ్యూస్,
మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఓన్లీ. అబ్సల్యూట్లీ సార్, నేను అదే అంటే అన్నాను వీళ్ళు కదా. బాగా చేశారు, బాగా చూశారు అంటాం కంటే కూడా అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్స్ట్రాస్ ద రిలీజియన్ అండ్ దిస్ థింగ్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ బ్లెస్సింగ్స్. నేను అదే అంటాను, నాకు మీ బ్లెస్సింగ్స్ చాలండి, ఇంకేమొద్దు, ఐ ఫీల్ వెరీ హ్యాపీ అంట. అలా డెఫినెట్లీ ఉన్నాయండి కొన్ని కేసెస్ ఉన్నాయి. అంటే ఇంకా క్యూర్ కావు అనుకున్న కేసు, కొన్ని బ్రెయిన్ క్యాన్సర్, If you have to name it, sir. క్యాన్సర్, దే విల్, అంటే ఐ కాంట్ టేక్ ద నేమ్ ఆఫ్, ఐ డోంట్ మీన్ ద నేమ్ ఆఫ్ ద పేషెంట్, బట్ ఆ కేస్ గురించి చెప్పండి సార్. అంటే ఒక కేసు అమ్మ యాక్చువల్లీ అడ్వాన్స్డ్ కేస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ అనమాట. వాళ్ళు ఇంకా ఈవెన్ ట్రీట్మెంట్ అప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ట్రీట్మెంట్ తీసుకున్నారు. నేను కూడా మొదటి నుంచి కూడా ఒక్కసారి ఒక కేసులో డౌట్ ఉన్నప్పుడు కౌన్సిలింగ్ కూడా కొంచెం గార్డెడ్గానే చెప్తాం, ఇది కష్టమండి, చూద్దామండి అని. అట్లాంటి వాళ్ళు కంప్లీట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కంప్లీట్ క్యూరే వచ్చినప్పుడు వాళ్ళకంటే నేను ఎక్కువ ఆనందపడతాను. అని చెప్తాను, మీరు అనుకుంటున్నారు మీకంటే మేము ఎక్కువ ఆనందపడతాం. మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాళ్ళు యాక్చువల్గా, మెడికల్ ఆంకాలజీ ప్రొఫెసర్. ఏమన్నా పేషెంట్ సిక్ అయ్యి ఏమన్నా పేషెంట్ పోతే ఆయన ఆ రోజు అన్నం తినేవాడు కాదు. సో యాక్చువల్లీ నాట్ ఓన్లీ ట్రీట్మెంట్ పార్ట్ అండి, ఈవెన్ వీ గో త్రూ లాట్ ఆఫ్ ఎమోషనల్ పార్ట్. ఎందుకంటే 100% ఒక పేషెంట్తో జర్నీ స్టార్ట్ చేస్తాం. ఒక పేషెంట్ ఫస్ట్ మా దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి టిల్ ద ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ప్లస్ ఫాలో అప్కి వస్తూ ఉంటారు. వీ ఆల్సో ఫాలో త్రూ దే జర్నీ. సో డెఫినెట్లీ ఎమోషనల్ కాంపొనెంట్ చాలా ఉంటుంది. సో అదే చెప్తాను, మీరు హ్యాపీ ఫీల్ అయ్యారు, కానీ మీకంటే ఎక్కువ వాళ్ళు జస్ట్ స్వీట్స్ ఏవో పట్టుకొస్తారు. చెప్పండి మేము అని, సార్ మీరు తీసుకోరా అంటాడు. అలా కాదమ్మా, డోంట్ థింక్ లైక్ దట్. నేను ఇలా తీసుకుంటాను, ఐ టేక్ దెమ్ యాజ్ బ్లెస్సింగ్స్, ఐ డోంట్ టేక్ దెమ్ ఫ్రెండ్స్ ఇచ్చినట్టుగా ఇలా తీసుకుంటాను. దే ఆర్ ఆల్ బ్లెస్సింగ్స్ ఫర్ అస్ అని చెప్తూ ఉంటాను. సార్ మీరు మాట్లాడుతుంటేనే ఎమోషనల్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది సార్. ఇన్ఫాక్ట్ మీరు చెప్తుంటే నాకు కూడా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. అంటే అంత బాండ్ ఉంటుంది ఒక డాక్టర్లానే కాదు, పేషెంట్ని అంత అటాచ్మెంట్గా మీరు ఫీల్ అయితేనే దెన్ యూ కెన్ గివ్ యువర్ బెస్ట్ అన్నట్టు. సరే, ఎట్లా ఉంటుంది సార్ ఆ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ మీరు కూడా గో త్రూ అయిన తర్వాత? హౌ డు యూ బ్యాలెన్స్ ఇట్ సార్? బికాస్ ఇప్పుడు ఒక్క పేషెంట్ని చూస్తే వచ్చేది కాదు, ప్రతి పేషెంట్తో యూ హ్యావ్ టు క్యారీ దట్. హాస్పిటల్ లైఫ్ అయిపోయిన తర్వాత మీకంటూ మళ్ళీ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. సో హౌ డస్ ఎ డాక్టర్ బ్యాలెన్స్ బోత్ ఆఫ్ దీస్ ఎమోషనలీ సార్? ఎస్పెషల్లీ ఆంకాలజీకి వచ్చేసరికి పేషెంట్ రావటమే చాలా యాంగ్జైటీతో వస్తారు, యాంగ్జైటీ, ఫియర్, దాంతో వస్తారు. సో బేసికలీ మా రోల్ ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ 2 parts. వన్ థింగ్ ప్లానింగ్ ద ట్రీట్మెంట్, సెకండ్ థింగ్ రెగ్యులర్గా కౌన్సిలింగ్. మనకి వెస్ట్రన్ కల్చర్ కొంచెం డిఫరెన్స్ ఉంది. వెస్ట్రన్ కంట్రీస్లో ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఒక పేషెంట్ రాగానే ఇక్కడ డైరెక్ట్ పేషెంట్తోనే మాట్లాడేస్తారు. ఇది మీ స్టేజ్, ఇది మీ సర్వైవల్ రేట్ ఎంత, మీ ఎంతకాలం బతుకుతారు, దీస్ ఆర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అని చక్కగా టకటక చెప్పేస్తారు. ఆ తర్వాత దే రిఫర్ దెమ్ టు సైకాలజిస్ట్. అక్కడితో వాళ్ళు చేతులు దులిపేసుకుంటారు. కానీ మన దేశంలో అట్లా ఉండదు. ఇప్పుడు చాలామంది సార్ మీ పేషెంట్కి చెప్పలేదు, ఇంట్లో వాళ్ళకి తెలియదు, మీరే కొంచెం మేనేజ్ చేయండి అంటే ఆ బ్యాడ్ చూసి స్లోగా గ్రాడ్యువల్గా, అంటే పేషెంట్స్కి ఒకటి చెప్తానమ్మా, వీ థింక్ పేషెంట్స్ ఆర్ ఇగ్నోరెంట్ బట్ దే హ్యావ్ మోర్ సిక్స్ సెన్స్ దెన్ అస్. నేను ఎప్పుడు పేషెంట్ ఇంట్యూజన్ని ఫాలో అవుతాను. ఒక స్టేజ్ వచ్చాక పేషెంట్ సార్ ఇంకా ట్రీట్మెంట్ వద్దు, ఐ వాంట్ స్టాప్ అంటే ఐ రెస్పెక్ట్ హిమ్. ఎందుకంటే సైన్స్ చెప్పేది వేరు, కానీ ఐ ట్రస్ట్ ఇన్ పేషెంట్స్ ఇంట్యూజన్. వాళ్ళకి ఒక ఇంట్యూజన్ ఉంటుంది. అలాగే డాక్టర్ కూడా ఇంట్యూజన్. అంటే ఒకప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తలో వీ యూస్ టు వర్క్ మోర్ ఆన్ ఇంట్యూజన్. ఓకే, ఈ పేషెంట్ సక్సెస్ అవుతారా లేదా, ఎట్లాంటి ట్రీట్మెంట్ వెళ్తే బాగుంటుంది. కానీ మేబీ లాస్ట్ 5-6 yearsలో వీ బికేమ్ మోర్ డిఫెన్సివ్. ఎందుకంటే గూగుల్ డాక్టర్స్, సెకండ్ థర్డ్ ఒపీనియన్స్, అలాగే మెడికో లీగల్ ప్రాబ్లమ్స్, వీటన్నిటి మూలంగా వీ బికేమ్ లిటిల్ మోర్, నేనే కాదు మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ వీ బికేమ్ లిటిల్ మోర్ డిఫెన్సివ్. వీఆర్ టోటలీ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. ఏ రిపోర్ట్ ఉంది, ఎవిడెన్స్, గైడ్లైన్స్ అని చెప్తున్నాయి, జస్ట్ ఫాలోయింగ్ దట్. సో అయితే గ్రాడ్యువల్గా పేషెంట్కి బ్యాడ్ న్యూస్ అనేది గ్రాడ్యువల్గా బ్రేక్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మేము చెప్తాను అనమాట, లేదండి కొంచెం డిప్రెస్ అవుతున్నారు, మీటే సైకాలజిస్ట్ అని చెప్తే వాళ్ళే ఇష్టపడరు. లేదు సార్ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ మీరే కదా, మీరే చెప్తే బాగుంటుంది, మీరే ధైర్యం చెప్పండి అంటారు. సో అంటే అపార్ట్ ఫ్రమ్ ట్రీట్మెంట్ దిస్ బికమ్స్ వన్ మోర్ క్రూషియల్ ఆస్పెక్ట్ అనమాట. అంటే కౌన్సిలింగ్ అంటే స్టెప్ బై స్టెప్, ప్రతి స్టెప్లోనూ ఈ కౌన్సిలింగ్ బికమ్స్ వెరీ ఛాలెంజింగ్. అండ్ సమ్టైమ్స్ ఐ గెట్ ఎమోషనలీ డ్రైన్డ్ ఆల్సో. ఒకటి పేషెంట్స్ అయిపోయాక ఐ గెట్ డ్రైన్డ్. నేను కొంచెం సేపు ఆపండి అమ్మా, ఐ నీడ్ బ్రేక్, డోంట్ సెండ్ ద నెక్స్ట్ పేషెంట్, అండ్ ఫస్ట్ ఐ నీడ్ కంపోజ్ మై సెల్ఫ్, అట్ డీప్ బ్రీదింగ్ తీసుకుని ఐ నీడ్ కంపోజ్ మై సెల్ఫ్. ఓకే, జస్ట్ ఐ కాంట్ క్యారీ దిస్ ఎమోషన్ టు నెక్స్ట్ పేషెంట్. ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్, అది అక్కడితో ఎండ్ అయిపోవాలి. సో
బేసికల్లీ ఎంపతి ఉండాలి, కానీ సమ్టైమ్స్ వాట్ హ్యాపెన్స్ వీ గెట్ క్యారీడ్ అవే. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు బీ గ్రౌండెడ్. అక్కడ కొంతమంది మిస్టేక్ చేస్తారు, బట్ వీ షుడ్ బీ గ్రౌండెడ్. అప్పుడే దెన్ ఓన్లీ వీ కెన్ హ్యావ్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. సార్ విత్ యువర్ పర్మిషన్ సార్, యూజువల్గా తెల్లకోటు వెనకాల ఒక రాతి గుండె ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం మనం అందరం. ఊరుకునే టెస్టులు రాస్తారు, బోలెడంతా ఫీజులు తీసుకుంటారు, పేషెంట్ చచ్చిపోయినా పట్టించుకోరు, చేతులు దులుపుకుంటారు, ఇలా మాట్లాడతాం ఏదన్నా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగితే ఏదైనా హాస్పిటల్లో. కానీ ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడుతుంటే మనలానే వాళ్ళకి మనసు ఉంటుంది, ఇంకా మనకంటే ఎక్కువ ఓ ప్రాణాన్ని నిలబెట్టాలి అని సాయశక్తులు ఒడగట్టి ఆ పేషెంట్ మీదే పాపం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో నెవర్ ఎవర్ టేక్ డాక్టర్స్ రాంగ్. ఇది మాత్రం ఒక హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆడియన్స్. బికాజ్ తప్పులు అనేవి, పొరపాట్లు అనేవి ఎక్కడన్నా జరగచ్చు. ఆ మొత్తం ఇన్సిడెంట్ని తీసుకుని ఒక డాక్టర్నే బ్లేమ్ చేయడం అన్నది ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ డాక్టర్ రూపంలో ఉన్న దేవుడిని మాత్రం ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ చేయాలి అన్నది నా పర్సనల్ రిక్వెస్ట్. అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ కాన్వర్సేషన్ టుడే విత్ యూ సార్. సార్ ఇప్పుడు కమింగ్ టు అవర్ సబ్జెక్ట్ సార్, యాక్చువల్లీ ఈ క్యాన్సర్ గురించి మాట్లాడితే సార్ ఒక్కటి చెప్పండి, క్యాన్సర్కి 100% క్యూర్ ఉందా లేదా? ఫస్ట్ పాయింట్ సార్. రేడియేషన్ చేస్తే తగ్గిపోతుంది క్యాన్సర్ అన్న మాటలో ఎంత వాస్తవం ఉంది? మీరు అడిగిన 2 క్వశ్చన్స్ కరెక్ట్ అమ్మా. ఎప్పుడూ కూడా ఎర్లీ స్టేజెస్లో, అంటే ఈవెన్ టిల్ 3rd స్టేజ్ కూడా క్యాన్సర్ని క్యూర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి ట్రీట్మెంట్లో. అలాగే రేడియేషన్కి వచ్చేసరికి రేడియేషన్ కూడా ఇట్ ఈస్ యూజ్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్. ఈవెన్ ఫస్ట్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్ దాకా డిఫరెంట్ కండిషన్స్లో వాడటం జరుగుతుంది. ఖచ్చితంగా రేడియేషన్ థెరపీ మూలంగా కూడా కంప్లీట్ క్యూర్ సాధ్యం అవుతుందమ్మా. అద్భుతం సార్, ఒక హోప్ వచ్చింది. ఏ పార్ట్ అయితే బాడీలో ఉందో ఆ పార్ట్కి క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంది అంటే సార్, ఇప్పుడు జనరల్గా క్యాన్సర్ అన్న వెంటనే బ్రెయిన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఇవే నా క్యాన్సర్లు కాదు, ఏ భాగం అయితే ఉందో దానికి క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంది అని ఒక పెద్ద ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఏ క్యాన్సర్ ప్రాణాంతకం సార్? లంగ్ క్యాన్సర్ ప్రాణాంతకమా, కిడ్నీ క్యాన్సర్ ప్రాణాంతకమా, అసలు అది వస్తుందా? దీని గురించి కాస్త ఇలాబొరేటెడ్గా డీటెయిల్డ్గా చెప్పండి సార్. ఇక్కడ ఏ క్యాన్సర్ ప్రాణాంతకం అన్నదానికంటే అమ్మా ఏ స్టేజ్ ప్రాణాంతకం అన్నది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఈవెన్ మీరు లంగ్ క్యాన్సర్ తీసుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకోండి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈవెన్ బ్రెయిన్ క్యాన్సర్, అంటే ఓవరాల్గా జనాలు అనుకుంటే అంటే లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు సర్వైవ్ కారు అనుకుంటూ ఉంటారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఇప్పటికి కూడా మారికి వచ్చేవాళ్ళు, సార్ బ్రెస్ట్ క్యాన్సర్ మా అత్తగారికి వచ్చిందో లేకపోతే మా అమ్మమ్మకి వచ్చిందో, బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవ్ కాలేదు అంటారు. అంటే బేసికల్లీ అందులో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయండి. అంటే హై గ్రేడ్ ఉంటాయి, లో గ్రేడ్ ఉంటాయి, అలాగే బాగా వెల్ డిఫరెన్షియేటెడ్ ఉంటాయి, పోర్లీ డిఫరెన్షియేటెడ్ ఉంటాయి. అంటే కొన్నిటికి బాగా స్ప్రెడ్ అయ్యే పొటెన్షియల్ ఉంటుంది, దాన్ని మెటాస్టాటిక్ పొటెన్షియల్ అంటారు. అలాగే ఆ హై పొటెన్షియల్ ఉన్న వాటికి, అలాగే అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా క్యూర్ అనేది చాలా కష్టం అవుతుంది. అది కాకుండా ఎప్పుడు కూడా ఇందాక చెప్పినట్టుగా ఎర్లీ స్టేజెస్లో ఉంటే ఏ క్యాన్సర్ అయినా కూడా ఖచ్చితంగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఎర్లీ స్టేజెస్ అయితేనే క్యూర్ అవ్వచ్చు, అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఏ క్యాన్సర్ అయినా కావచ్చు, ఏ క్యాన్సర్ అయినా కూడా కావచ్చు. ఓకే సార్, ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్లో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ చాలా మాట్లాడుతున్నారు. స్టీరియోటాక్టిక్ రేడియేషన్ అంటున్నారు, ఇట్లా చాలా చాలా పేర్లు, ఇంకా నాకంటే బాగా మీరే బాగా చెప్తారు. సో బెటర్ నాట్ మీ ముందర నేను గేమ్స్ ఆడకూడదు. సో నేను ఆ క్యాన్సర్ టెక్నిక్స్ పేర్లు చెప్పట్లేదు, కానీ లెట్ అస్ లిమిటెడ్ టు అడ్వాన్స్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో సార్ ఒక కామన్ పర్స్పెక్టివ్గా ఒక కామన్ మ్యాన్కున్న ఒక క్వశ్చన్ ఏంటంటే, రేడియేషన్ ఇవ్వడం వల్ల క్యాన్సర్ సెల్సే కాకుండా చుట్టూరా ఉండే హెల్దీ సెల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి, కాబట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్స్ బాగా వీక్ అయిపోతారు, హెల్దీ సెల్స్ని కూడా ఇవి టార్గెట్ చేస్తాయి అని ఒక జనరల్ సిద్ధాంతం ఉంది. ఇప్పుడు వస్తున్న అడ్వాన్స్డ్ టెక్నిక్స్ హెల్దీ సెల్స్ని అసలు టార్గెట్ చేయకుండా ఓన్లీ క్యాన్సర్ స్పెసిఫిక్ సెల్స్ మీద మాత్రమే వాటి యాక్షన్ ఉంది అని వింటున్నాం. కరెక్టేనా సార్? చాలా కరెక్ట్ అమ్మా. యాక్చువల్గా మీరు అంటే చాలా డీప్ రీసెర్చ్ చేశారు దీని మీద. ఐ కెన్ మేక్అవుట్, ఎందుకంటే ఈ పదాలు సాధారణంగా అందరికీ తెలియవు. ఇందులో ఒకటమ్మా ఏమంటే, ఐ టాక్ నాట్ ఓన్లీ రేడియేషన్, నేను కొంచెం డీవేట్ ఐ టాక్ అబౌట్ కీమోథెరపీ ఆల్సో. రైట్ సార్. ఒకప్పుడు కీమోథెరపీ అంటే మొత్తం, అంటే యూజువల్ కీమోథెరపీ అనేది కాన్సెప్ట్ ఏంటంటే ఫాస్ట్గా గ్రో అయ్యే సెల్స్ మీద పనిచేయటం. యూజువల్గా అన్నిటికంటే గ్రో అయ్యే సెల్స్ ఫాస్ట్ అంటే క్యాన్సర్ సెల్స్. ఈ క్యాన్సర్ సెల్స్తో పాటు జిఐటి, హెయిర్, మీరు చూడండి క్యాన్సర్ కీమోథెరపీ తీసుకున్న వాళ్ళకి జుట్టు ఊడిపోవటం, ఎక్కువ వామిటింగ్స్ అవటం, లూజ్ మోషన్స్ అవటం,
బ్లడ్ కౌంట్స్ తగ్గిపోవడం చూస్తూ ఉంటారు. అంటే ఫాస్ట్గా గ్రో అయ్యే అన్ని సెల్స్ మీద పనిచేసేది. ఇప్పుడు ఏమైందంటే మన దగ్గర లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఈవెన్ ఇమ్యునోథెరపీ అని, టార్గెటెడ్ థెరపీ అంటే కేవలం క్యాన్సర్ సెల్స్ మాత్రమే టార్గెట్ చేసే ట్రీట్మెంట్స్ వచ్చాయి. అలాగే రేడియేషన్లో కూడా ఇంతకుముందు మేబీ ఒక 15 years బ్యాక్ చూసుంటే కనుక ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్లు వస్తూ ఉండేవి. అంటే నా క్యాన్సర్ సెల్స్ కాకుండా చుట్టుపక్కల సెల్స్ కూడా చాలా ఎక్కువ డోస్ వెళ్తూ ఉండేది. కానీ ఇప్పుడంతా రీసెంట్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కేవలం క్యాన్సర్ సెల్స్, అలాగే ఏమంటారంటే క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే ఏరియాస్, హై రిస్క్ ఏరియాస్ కొన్ని ఉంటాయి. ఆ ఏరియాస్కి మాత్రం హై డోస్ ట్రీట్మెంట్ ఇస్తూ నార్మల్ సెల్స్కి తక్కువ డోస్ రేడియేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇందాక మీరు చెప్పినట్టుగా స్టీరియోటాటిక్ రేడియేషన్ ఏంటి, ఐజీఆర్టీ అంటే ఇమేజ్ గైడ్ రేడియేషన్, ఐఎంఆర్టీ, ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నిక్స్ మూలంగా ఎక్కువ క్యాన్సర్ సెల్స్ ప్లస్ క్యాన్సర్ చుట్టూ ఉన్న ఏరియాస్కి మాత్రమే ఫోకస్ చేస్తూ, అలాగే చుట్టుపక్కల సరౌండింగ్ ఎక్కడైతే క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉంటుందో వాటికి కొంచెం ఎక్కువ డోస్ ఇచ్చుకుంటాం లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందండి. అద్భుతం సార్. సార్ ఇప్పుడు ఈ రేడియేషన్ అనేది క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేస్తుందా, లేదా డిటెక్షన్ కాకుండా ఓన్లీ ట్రీట్మెంట్ అప్పుడే మీరు రేడియేషన్ ఇస్తారా? అండ్ ఏ స్టేజ్లో ఏ రేడియేషన్ ఇంపార్టెంట్ అనేది మీరు అసలు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు సార్? వాట్ డస్ ద మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ హ్యాపెన్? హౌ డస్ ఇట్ హ్యాపెన్? చెప్పాలంటే ఎర్లీ 80s లేట్ 80s దాకా ఈ రేడియాలజీ అనేది కామన్గా ఉండేది. మొత్తం మీరు చెప్పినట్టుగా స్కానింగ్ దగ్గర ట్రీట్మెంట్ దాకా అంతా కలిపి రేడియాలజీ కిందే ఉండేది. ఓకే. తర్వాత టువర్డ్స్ లేట్ 80s దాన్ని డివైడ్ చేశారు, డయాగ్నోస్టిక్ రేడియాలజీ, థెరపటిక్ రేడియాలజీ అనేసి. సో మేము క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చేదాన్ని రేడియేషన్ థెరపీ అంటాం జరుగుతూ ఉంటుంది. సో ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ అప్పుడు మనం డిసీజ్ని గుర్తించలేము. ఆల్రెడీ స్కాన్స్తో అయితే ఎంఆర్ఐ, సిటీ, పెట్ స్కాన్ ఇవన్నీ ఉన్నాయో వాటి ద్వారా స్టేజింగ్ చేయడం జరుగుతుంది. అలాగే బయాప్సీ చేయడం ద్వారా వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. అందరం ముఖ పరీక్ష అంటారు కదా, దాన్ని బయాప్సీ అంటారు. ఒకసారి మనకి డయాగ్నోస్ అయిన తర్వాత స్టేజింగ్ ఇవాల్యుయేషన్ చేస్తాం. అంటే డిసీజ్ ఎక్కడికి స్ప్రెడ్ అయ్యింది, దానికోసం డిఫరెంట్ మొడాలిటీస్ ఉంటాయి. ఒకసారి ఎంఆర్ఐ వాడతాం, ఒకసారి పెట్ స్కాన్ వాడతాం. ఇవన్నీ వాడిన తర్వాత సాధారణంగా మాకు ట్యూమర్ బోర్డు ఉంటుంది. అంటే అందులో డిఫరెంట్ డాక్టర్స్ ఉంటారు, సర్జన్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, ప్యాథాలజిస్ట్, వీళ్ళందరూ ఉంటారు. సో ఒక కేసు వచ్చిన తర్వాత ఏ స్టేజ్ ఎలా ఉంది, వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాత టైప్ని బట్టి కొన్ని క్యాన్సర్స్కి ఫస్ట్ కీమోథెరపీ ఇస్తారు, కొన్ని స్టేజెస్కి ఫస్ట్ కీమోథెరపీ ఇస్తారు, కొన్ని స్టేజెస్కి రేడియేషన్తో పాటు కీమోథెరపీ ఇస్తారు, కొన్ని వ్యాధులకి ఓన్లీ రేడియేషన్ మాత్రమే ఇస్తారు. అంటే మెయిన్గా డిపెండ్ ఆన్ ద టైప్ ఆఫ్ డిసీజ్ అండ్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్. దాని ప్రకారంగా ట్యూమర్ బోర్డులో డెసిషన్ తీసుకున్న తర్వాత దెన్ వీ విల్ స్టార్ట్ ద ప్రాసెస్ ఆఫ్ రేడియేషన్. అంటే ఒక పేషెంట్ చిన్న ప్రాసెస్ చెప్తానండి. రేడియేషన్ కోసం వచ్చిన తర్వాత ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఒక ఇమ్మొబిలైజేషన్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాధారణంగా రేడియేషన్ అనేది ఆన్ అన్ యావరేజ్ 5 to 6 weeks జరుగుతూ ఉంటుంది. అండ్ డైలీ 15-20 minutes ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఒక ఇమ్మొబిలైజేషన్ చేస్తాం అనమాట, మాస్క్ లాగా చేసి. తర్వాత మేము ఒక ప్లానింగ్ సిటీని, ఒక సిటీ స్కాన్ తీసుకుని ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు తీసిన పెట్ సిటీ అవన్నీ ఇమేజెస్, ఎంఆర్ఐ ఇమేజెస్ అన్ని మేము ఫ్యూజ్ చేసుకుని దెన్ విల్ డూ ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ అనమాట. ఇందాక మీరు అడిగారు చూడండి, ఎక్కడైతే వ్యాధి ఉందో అక్కడికి రేడియేషన్ ఇవ్వటం, చుట్టుపక్కల క్రిటికల్ ఆర్గన్స్ ఏమున్నాయి ఐడెంటిఫై చేసుకుంటూ దేనికి డోస్ ఎట్లా తక్కువ ఇవ్వాలి అని మొత్తం అంతా ప్లాన్ చేసుకుని మేము మా తర్వాత ఫిజిసిస్ట్ టీమ్ ఉంటుంది. సో మాకు ఒక 2 to 3 days టైం పడుతుంది మొత్తం ప్లానింగ్కి. దెన్ వీ గో ఫర్ ద ట్రీట్మెంట్ ప్రాసెస్ అమ్మ. నిజంగా దేవుళ్ళు సార్, మీరు నిజంగా ఇంతమంది పని చేస్తారా, ఇంతమంది బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుంటారా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు? సార్ ఇప్పుడు ఇందాకటి నుంచి మీరు కొన్ని స్టేజెస్లో ఒట్టి కీమో ఇస్తాము, కొన్ని స్టేజెస్లో రేడియేషన్ ఇస్తాము ఇట్లా అంటున్నారు కదా. క్యాన్సర్ ట్రీట్మెంట్లో రేడియేషన్ అంటే ఏంటి, కీమోథెరపీ అంటే ఏంటి, ఈ రెండు ఎలా పనిచేస్తాయి, అండ్ ఏ స్టేజ్లో ఏది సజెస్ట్ చేస్తారు, ఎలా సజెస్ట్ చేస్తారు? ఒకటండి, రేడియేషన్ అంటే కరెక్ట్గా అందరికీ అర్థంగా చెప్పాలంటే కాంతి కిరణాలు, హై ఎనర్జీ రేస్ అని చెప్పచ్చు రేడియేషన్ థెరపీ అంటే. దాన్ని మేము మిషన్ ద్వారా, రేడియేషన్ మిషన్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కీమోథెరపీ అంటే మెడిసిన్, ఇంజెక్షన్స్ రూపంలో లేకపోతే ట్యాబ్లెట్స్ రూపంలో ఇచ్చే మందు అనమాట. సో రేడియేషన్ అనేది ఎప్పుడు కూడా లోకల్గానే పనిచేస్తుంది. ఎక్కడైతే క్యాన్సర్ ఎఫెక్ట్ అయిందో ఆ పార్ట్లో మాత్రం లోకల్గా మాత్రమే పనిచేస్తుంది. కానీ ఇందాక చెప్పినట్టుగా జనరల్ కీమోథెరపీ అనేది సిస్టమిక్గా పనిచేస్తుంది. బాడీ మొత్తం మీద ఎక్కడెక్కడైతే ఈ క్యాన్సర్ కెనాల్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందో, ఈవెన్ అడ్వాన్స్ స్టేజెస్లో కూడా, స్టేజ్ 4లో కూడా మెయిన్గా బాడీ అంతా పనిచేస్తుంది కీమోథెరపీ. ఈ డెసిషన్ అనేది బేసిక్లీ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ఉంటాయండి మాకు.
సో దాని ప్రకారం అంటే ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. అంటే ఇవాళ రోజున దీనికి కీమోథెరపీ ఇవ్వాలనేది 2 లేక గైడ్లైన్ మారచ్చు ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్. సో బేసిక్గా గైడ్లైన్స్ ప్రకారం అంటే ఏ డిసీజ్ కీమోకి ఎక్కువ రెస్పాండ్ అవుతుంది, ఏ డిసీజ్ రేడియేషన్కి రెస్పాండ్ అవుతుంది, ఇవన్నీ కూడా మన క్లినికల్ స్టడీస్ జరుగుతూ ఉంటాయి. దాని ప్రకారంగా ట్రీట్మెంట్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యాన్సర్స్కి రేడియేషన్ ఎక్కువ పనిచేస్తుంది, ఏ క్యాన్సర్స్కి కీమోథెరపీ పనిచేస్తుంది సార్, సక్సెస్ రేట్ దేనికి ఎక్కువ ఉంటుందంటే అట్లా కంపేర్ చేయొచ్చా సార్ మనం? చేయొచ్చాం. అంటే పర్టికులర్గా ఇందులో చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి. అంటే ఈచ్ టైప్ ఆఫ్ ఒక పర్టికులర్ పార్ట్లో వచ్చే క్యాన్సర్లో చాలా రకాలు ఉంటాయి. అందులో మన స్క్వామస్ సెల్ కార్సినోమా అంటారు, ఎడ్నో కార్సినోమా అంటారు, పోలి డిఫరెన్షియేట్ అంటారు, అలా చాలా చాలా రకాలు ఉంటాయి. పర్టికులర్ కొన్ని టైప్ ఎగ్జాంపుల్ స్క్వామస్ సెల్ కార్సినోమా అంటే స్క్వామస్ సెల్ కార్సినోమా అంటే సాధారణంగా గొంతుకి నోటికి వచ్చేది, సర్వైకల్ క్యాన్సర్కి వచ్చేవి ఎక్కువగా స్క్వామస్ సెల్ కార్సినోమాస్ ఉంటాయి. అవి రేడియేషన్కి చాలా బాగా కంట్రోల్ అవుతాయి. కానీ కొన్ని క్యాన్సర్స్ ఎడ్నో కార్సినోమా అంటారు, ఇంకా డిఫరెంట్ స్మాల్ సెల్ కార్సినోమాస్, అవన్నీ కూడా ఎక్కువగా కీమోథెరపీకి రెస్పాండ్ అవుతాయి. అలాగే బ్లడ్ క్యాన్సర్స్ కూడా మెయిన్గా కీమోథెరపీతోనే బాగా రెస్పాండ్ అవుతాయి. అచ్చా సరే, సర్వికల్ క్యాన్సర్కి కానీ బ్రెయిన్ క్యాన్సర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్లయోబ్లాస్టోమా, దీనికి రేడియేషనే ఎక్కువ బాగా పనిచేస్తుంది, అదే మ్యాండేటరీ అని విన్నాను, కరెక్టేనా సార్? ఒకటి సర్వైకల్ క్యాన్సర్లో ఫస్ట్ స్టేజ్ అంటే చాలా ఎర్లీ స్టేజ్లో ఫస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఇస్ ఆల్వేస్ సర్జరీ. ఓకే, ఒకళ్ళకి కొంచెం స్టేజ్ 2 దాటిన తర్వాత నుంచి ఖచ్చితంగా రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ అవకాశం ఉండదు. అలాగే రేడియేషన్తో పాటు కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇందాక మీరు అడిగినట్టుగా బ్రెయిన్ ట్యూమర్స్లో అగైన్ వన్స్ అగైన్ ఇట్ హ్యాస్ ఎ బిగ్ స్పెక్ట్రమ్. ఒకటేమో చాలా లో గ్రేడ్ నుంచి హై గ్రేడ్, ఇందాక మీరు చెప్పిన గ్లయోబ్లాస్టోమా అని చాలా హై గ్రేడ్ అనమాట. సో దానికి వీటన్నిటికీ ఫస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ బ్రెయిన్ ట్యూమర్స్కి సర్జరీ చేసిన తర్వాత మీరు చెప్పినట్టుగా హై గ్రేడ్ ఉంటే కనుక లేకపోతే కంప్లీట్గా ఒకసారి క్రిటికల్ ఏరియాలో ఉంది కంప్లీట్గా తీయలేకపోతే కనుక ఖచ్చితంగా రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుందమ్మా. సార్, ఇప్పుడు మీరు సర్జరీ అన్నారు కదా, కొన్ని పేషెంట్స్కి సర్జరీ చేసిన తర్వాత కూడా, క్యాన్సర్కి సంబంధించి సర్జరీ చేశాక కూడా అక్కడక్కడ కొన్ని క్యాన్సర్ కణాలు శరీరంలో ఉండిపోవచ్చు, లేదా ఒక 5 years బాగుంటారు, 7 years బాగుంటారు, తిరిగి మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంది అని వింటూ ఉంటాం. ఎందుకు సార్ అట్లాగా? అంటే సర్జరీలో సాధారణంగా కంటికి కనిపించిన వ్యాధిని తీసేయటం జరుగుతూ ఉంటుంది. అంటే బేసిక్గా వాళ్ళు డాక్టర్స్ కూడా రిపోర్ట్స్ చూసి ఎంఆర్ఐ రిపోర్ట్స్ కానీ పెట్ స్కాన్ రిపోర్ట్ బేసిస్ మీద కంటికి కనిపించినంత తీయగలుగుతారు. కంటికి కొన్నిసార్లు కంప్లీట్గా తీయడం సాధ్యం కాదు, క్రిటికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అలా కొంత సబ్ క్లినికల్ డిసీజ్ ఉంటుంది, అంటే కంటికి కనపడింది ఉంటుంది. అదే ఒకసారి మార్జిన్స్ పాజిటివ్ వస్తూ ఉంటాయి, ఇంకొకసారి చుట్టుపక్కల నోట్స్ అంటారు, నోట్స్ కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో వాటికి సర్జరీ తర్వాత ఖచ్చితంగా రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ ఇవ్వాల్సి వస్తుందమ్మా. సో వాటితో కంప్లీట్గా మనం ఆ స్ప్రెడ్ ఆఫ్ ది క్యాన్సర్ సెల్స్ని అరికట్టచ్చా సార్? చాలా మటుకు అరికట్టే అవకాశం ఉంటుందండి. సార్, క్యాన్సర్కి సంబంధించి లేటెస్ట్ టెక్నిక్స్, మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా వచ్చాయి అని మనం మాట్లాడుకున్నా సరే, ఒక క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్ అండర్గో అవుతున్న పేషెంట్ని చూస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది సార్. జుట్టు ఊడిపోవడం దగ్గర నుంచి, మనిషి బాగా చిక్కిపోవడం దగ్గర నుంచి, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్తో కూడినటువంటి క్యాన్సర్ ట్రీట్మెంటే మనం ఇప్పటిదాకా చూస్తున్నాం. అయితే సార్, ఈ వీక్నెస్ కానీ, ఆకలి లేకపోవడం కానీ, జుట్టు ఊడిపోవడం కానీ, నీరసం అయిపోవడం కానీ, ఇదంతా ఈ ట్రీట్మెంట్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్, అంటే ఇది టెంపరరీయా సార్, లేదా క్యాన్సర్ నుంచి నయమయ్యారంటే ఇంకా వాళ్ళు పర్మనెంట్గా అవన్నీ యాక్సెప్ట్ చేసేసేయాలా? సో మోస్ట్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ టెంపరరీ అమ్మా. అంటే ఇదే మీరు చెప్పినట్టుగా వెయిట్ లాస్, వీక్నెస్, అలాగే కొంతమందికి కొంచెం ఆకలికపోవటం ఉంటుంది, వికారంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ తాలూకు సైడ్ ఎఫెక్ట్స్. అంటే చాలాసార్లు రేడియేషన్తో పాటు కీమోథెరపీ కూడా యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్తో పాటు ఆ ఎఫెక్ట్ కూడా యాడ్ అయ్యి ఒకసారి బ్లడ్ కౌంట్స్ తగ్గిపోవటం, నీరసంగా అవ్వటం జరుగుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అదే టైంలో పేషెంట్ మేము ఎడిక్వేట్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రిగార్డింగ్ డయట్ అండ్ కేర్. కానీ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ టెంపరరీ. ఎగ్జాంపుల్ మీరు చాలామంది మోస్ట్ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్, అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది యంగ్ ఫీమేల్స్ని చూస్తున్నాం. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బిట్వీన్ 30 and 40. దే ఆర్ వరీడ్ అబౌట్ దర్ కాస్మెటిక్స్. సార్ ఇలా రేడియేషన్ గురించి చదివాం, బ్లాక్ అయిపోతాం అని విన్నాం, హోల్ బాడీ బ్లాక్ అవుతుందా ఎంతకాలం, అంటే దే హ్యావ్ దర్ జెన్యున్ కన్సర్న్స్. ఇవన్నీ కూడా ఏంటంటే ఎగ్జాంపుల్ మనం స్కిన్ తీసుకున్నాం అనుకోండి, ప్రతి 3 వారాలకి కొత్త చర్మంపై వస్తూ ఉంటుంది, అది మనకు కూడా తెలియదు. పాత చర్మంపై కొత్త చర్మం వస్తూ ఉంటుంది ప్రతి 3 వారాలకి. చెప్తాను లేదమ్మా, ఇట్స్ ఆల్వేస్ వర్క్స్ ఇన్ సైకిల్ ఆఫ్ 3 weeks.
మీకు గ్రాడ్యువల్గా అంటే అందరికీ రాదు, కొంతమందికి బికాస్ ఆఫ్ ద డ్రై స్కిన్ అండ్ ఆల్ ఆ బ్లాక్ డిస్కలరేషన్ కొంతమందికి వస్తుంది. అవన్నీ ఏదో 3 వీక్స్ కానీ 6 వీక్స్ కానీ అగైన్ దిల్ గెట్ బ్యాక్ దర్ ఓన్ నార్మల్ స్కిన్. సో సాధారణంగా ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఒక 3 to 6 వీక్స్ పాటు ఉంటాయండి. కొంతమందికి డిపెండింగ్ అపాన్ అగైన్ పేషెంట్ జనరల్ కండిషన్ కొంత ప్రొలాంగ్ అవ్వచ్చు, కానీ ఏదైనా కూడా ఒక 8 వీక్స్ లోపల అన్ని సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోయి దే విల్ కమ్ బ్యాక్ టు దేర్ నార్మల్. జుట్టు కూడా నార్మల్గా వచ్చేయచ్చా సార్? వస్తుందండి ఖచ్చితంగా. కీమోథెరపీ ఆపేసిన తర్వాత అట్లీస్ట్ కొంతమందికి 3 months పట్టచ్చు. నేను అందరికీ మా అమ్మమ్మ గారి ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఆవిడ 80 years లోపల వెన్ షీ టుక్ కీమోథెరపీ, అంటే ఆవిడ చిన్నప్పటి నుంచి చూసినప్పుడు కొంచెమే జుట్టు ఉండేది, ఎప్పుడు పెద్ద జుట్టు చూడలేదు, మొత్తం జుట్టు ఊడిపోయింది. ఆ కీమోథెరపీ అయిపోయాక షీ గాట్ నీ లెంగ్త్ లాంగ్ హెయిర్ వచ్చేసింది అనమాట, వైట్. నేను అంటే మై లైఫ్ని ఇప్పుడు చూడలేదు ఆవిడ అంత హెయిర్తో. సో అందరికి అదే ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. బట్ డెఫినెట్లీ ఆఫ్టర్ 3 months అగైన్ వాళ్ళకి అంటే అప్పటికి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి. కీమోథెరపీ సైడ్ అంటే కీమోథెరపీతో కానీ హెయిర్ లాసే కాదండి, కొంతమందికి స్కిన్ డార్క్ అవటం, నెయిల్స్ డార్క్ అవటం, కొంచెం నరాలు తిమ్మిరి రావటం అవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కొంచెం ఈ నర్వ్కి సంబంధించింది కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కానీ ఏదైతే ఫాస్ట్గా అంటే స్కిన్ నెయిల్స్, స్కిన్, హెయిర్ అవి చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోతాయి మళ్ళీ. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు మనం ఈ రేడియేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ రేడియేషన్ ఇవ్వడం వల్ల అంటే ఒక రకమైనటువంటి క్యాన్సర్కి ట్రీట్మెంట్ రేడియేషన్గా ఇవ్వడం వల్ల ఇంకొక క్యాన్సర్ వస్తుందా అని చాలామందికి డౌట్ ఉంది. బికాజ్ ఈ రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్లా అది కూడా ఆలోచిస్తే వాస్తవమా సార్ అది? కొన్ని సందర్భాల్లో అది నిజం అమ్మా. అండి యాక్చువల్గా అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ బాడీలో ఒక జీన్స్లో ఒక ప్రాబ్లం ఉంటుంది, అంటే రిపేర్ మెకానిజం, జెనెటిక్ రిపేర్ మెకానిజం అంటారు. ఇప్పుడు క్యాన్సర్ కేవలం స్మోకింగ్, డ్రింకింగ్ అనే కాకుండా చాలా కారణాలు. ఒక రీజన్ ఏంటంటే రిపేరింగ్ కెపాసిటీ, జీన్స్ రిపేరింగ్ కెపాసిటీ తగ్గిపోయినప్పుడు ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ ఇచ్చినాక వ్యాధి తగ్గినా కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా? కొంతమందికి ఉంటుంది, అందరికీ ఉండదు. కొంతమందికి కొంచెం జెనెటికల్గా రిస్క్ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అది కూడా డాక్టర్స్ ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూనే ఉంటారు కదా సార్? అది కూడా అందుకే పేషెంట్స్కి ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏంటంటే అమ్మా, మన దేశంలో ట్రీట్మెంట్ అయ్యాక ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఫాలోఅప్కి వస్తారు, తర్వాత ఫాలోఅప్కి రారు. అంటే రెండు అనుకోవాలి మేము, అంటే పేషెంట్ ఈజ్ డూయింగ్ గుడ్ ఆర్ పేషెంట్ ఈజ్ నోమర్ అనుకోవాలి. కాదు ఏంటంటే ఇక్కడ బాగున్నాను సార్ అందుకే రాలేదంటారు, మళ్ళీ ప్రాబ్లం వచ్చేదా కానీ రారు వాళ్ళు. అంటే మేము ఎందుకు ఫాలోఅప్కి పిలుస్తామంటే ఫస్ట్ థింగ్ హౌ దే హ్యావ్ టాలరేట్ ద ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా కోపప్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఫిజికల్ వెల్బీయింగ్ ఎట్లా ఉంది, క్యాన్సర్ ఎట్లా ఉంది. అంటే వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు సో మెనీ ఆస్పెక్ట్స్. కేవలం క్యాన్సర్ని ట్రీట్ చేసామని కాకుండా కొంతమందికి ఆ తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావటం, హార్మోన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద హోలిస్టిక్ పిక్చర్, అంటే జనరల్ వెల్బీయింగ్ ఎట్లా ఉంది అనేది వీ హ్యావ్ టు ఫాలోఅప్ రెగ్యులర్లీ. అది కాకుండా రెగ్యులర్గా మళ్ళీ క్యాన్సర్ తిరిగి వచ్చిందా లేదా అని కూడా టెస్ట్లు, బ్లడ్ టెస్ట్ కానీ స్కాన్స్ కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఒక 1 year 2 years వచ్చి తర్వాత ఇంకా రావడం మానేస్తారు. తగ్గిపోయింది కానీ రెగ్యులర్గా అట్లీస్ట్ డాక్టర్స్కి రెగ్యులర్గా 5 years పాటు ఫాలోఅప్లో ఉండాలి. 5 years ఉండాలా సార్? అబ్బా. అంటే ఇప్పుడు కూడా ఫస్ట్ 2 yearsలో తిరిగి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఆ తర్వాత ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. బట్ స్టిల్ 5 years పాటు ఫాలోఅప్లోనే ఉండడం ఎంతైనా మంచిది. బికాస్ క్యాన్సర్ని ఫైట్ చేసినప్పుడు ఫాలోఅప్ ఉంది సార్, డెఫినెట్లీ రావాలి. కరెక్ట్ సార్. ఇప్పుడు లంగ్ క్యాన్సర్కి ఒకలాంటి రేడియేషను, ప్రాస్టేట్ క్యాన్సర్కి ఒకలాంటి రేడియేషను, ఇట్లా క్యాన్సర్ని బట్టి రేడియేషన్ స్ట్రెంగ్త్ని కానీ ఏ కైండ్ ఆఫ్ రేడియేషన్ కానీ ఇట్లా అంతా డిసైడ్ అవుతారా మీరు? దానికి కూడా గైడ్ లైన్స్ ఉంటాయా? చాలా డీప్ క్వశ్చన్ అడిగాము. బట్ వెరీ ట్రూ. ఏంటంటే టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి మేము బేసిక్ అంటే ఇచ్చే రేడియేషన్ మోర్ ఆర్ లెస్ ఒకటే ఉంటుంది, అంటే ఆ మిషన్ నుంచి వచ్చే రేడియేషన్ అనేది ఒకటే ఉంటుంది. కానీ స్ట్రెంగ్త్ అంటే రోజు ఇచ్చే డోసు, కొంతమందికి కొన్ని కండిషన్స్ బట్టి కొంతమందికి 5 daysలో ట్రీట్మెంట్ అయిపోతుంది, కొంతమందికి 3 weeksలో అవుతుంది, కొంతమందికి 5 weeks 6 weeks అలాగా టైప్ ఆఫ్ డిసీజ్ స్టేజ్ని బట్టి మారుతూ ఉంటుంది, పేషెంట్ కండిషన్ బట్టి కూడా. కానీ మీరు చెప్పినట్టుగా ఇవి కూడా ఖచ్చితంగా ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు ఫాలో గైడ్ లైన్స్ అండి. మన సొంత పైత్యం పనిచేయదు, వీ కాంట్ యూజ్ అవర్. అంటే పేషెంట్ కోసం కొంతవరకు కస్టమైజ్ చేయొచ్చు, కానీ వీ కాంట్ హ్యావ్ అవర్ ఓన్ గైడ్లైన్స్. ఎవ్రీథింగ్ కూడా అన్నీ కూడా ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అవుతూ ఉంటాం. కాకపోతే కొంతమంది చుట్టుపక్కల క్రిటికల్ స్ట్రక్చర్స్ని బట్టి పర్ డే డోస్ ఎంత ఇవ్వాలి, అయితే ఓవరాల్ డోస్ ఎంత ఇవ్వాలి అన్నది డిసైడ్ చేయడం జరుగుతుంది. కేస్ టు కేస్ బేస్ మీద డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుందండి. సార్ అంటే ఇప్పుడు ఈ ChatGPT ఎరాలో అందరూ యూట్యూబ్ డాక్టర్లని ఫాలో అయిపోయిన తర్వాత ఎవ్రీబడి హ్యాస్ సో మచ్ ఆఫ్ మెడికల్ అవేర్నెస్ సార్. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు అందరికీ క్యాన్సర్ పట్ల అవగాహన, ఏ జబ్బు పట్ల అయినా సరే ఈక్వల్గా అవగాహన వచ్చేసింది.
ఈ నేపథ్యంలో ఎక్కడో చూశాను సార్ ఇది ఆర్టికల్లో, స్టేజ్ 1లో ఉన్నప్పుడు క్యాన్సర్ అసలు రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఎవరో చెప్పారు. అది అసలు కరెక్టా, లేదా స్టేజ్ 1లో కూడా రేడియేషన్ ఇస్తున్నారు అని అంటే వాళ్ళకి ఓవర్ రేడియేషన్ ఇచ్చేస్తున్నారా? ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే సార్, మెడిసిన్ డాక్టర్ ఇచ్చింది ఓవర్ బోర్డ్ అని అప్పుడప్పుడు పేషెంట్కి అనిపిస్తూ ఉండొచ్చు. ఏ పాయింట్లో అది ఓవర్ బోర్డు, ఏ పాయింట్లో చాలా ఎక్కువైపోతుంది అని ఎప్పుడు అనుకోవాలి సార్? ఇది నేను కంప్లీట్గా ఒక డాక్టర్ని తప్పు పట్టడానికో లేకపోతే జనాలకు అవేర్నెస్ లేదనో అడగట్లేదు ఈ క్వశ్చను. టు మెయింటైన్ దట్ బ్యాలెన్స్ ఈ క్వశ్చన్ అడుగుతున్నాం మిమ్మల్ని. 100% డాక్టర్ని నమ్మే వెళ్ళాలి, అది అసలు అల్టిమేట్. బట్ ఇప్పుడున్న టెక్నాలజీకి సంబంధించి అడుగుతున్నాను నేను మిమ్మల్ని ఈ ప్రశ్న. కొన్ని క్యాన్సర్స్లో ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే సర్వైకల్ క్యాన్సర్, ఇందాక మనం రిపీటెడ్గా వాడుతున్నాం కాబట్టి కామన్ కాబట్టి విల్ టాక్ అబౌట్ దట్. స్టేజ్ 1 ఉన్న ఆపరేషన్ చేసే పొజిషన్లో అంటే కోమార్బిడిటీస్ ఉండి సర్జరీ చేయలేకపోతే రేడియేషన్ ఇస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్లో కూడా. ఫస్ట్ స్టేజ్ ఎస్ అబ్సల్యూట్. ఎందుకంటే కొన్ని కోమార్బిడిటీస్ ఉండి సర్జరీ చేయలేని పొజిషన్ ఉండొచ్చు, హార్ట్ కండిషన్ ఉండొచ్చు, వేరే కండిషన్స్ ఉండొచ్చు, ఆర్ పేషెంట్ మే నాట్ బి విల్లింగ్ ఫర్ సమ్ రీజన్. ఖచ్చితంగా అలాగే ఈవెన్ ప్రాస్టేట్కి వీటికన్నిటికి కూడా ఖచ్చితంగా రేడియేషన్తో కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఓవర్ బోర్డ్ అనేది ఉండదమ్మా, ఎందుకంటే గైడ్లైన్స్ ప్రకారం పేషెంట్ ఎంతో తట్టుకుంటారో అన్న దాన్ని బట్టి వాట్ ఈజ్ నీడ్ అనే ప్లాన్ చేయడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ కంపేర్ విత్ సమ్వన్ ఎల్స్. వాళ్ళకి ఇన్ని రోజుల్లో ట్రీట్మెంట్ అయిపోయింది, మాకు ఎక్కువ ట్రీట్మెంట్ అంటే బేసిక్గా అక్కడ దట్స్ ఏ కాంప్లెక్స్ ఇష్యూ ఆఫ్ యాక్సెప్టెన్స్. అంటే ఇన్ని రోజులు ఇస్తున్నారా అంటే ఇంత పెద్ద జబ్బు అంటే యాక్చువల్గా దాన్ని ఇంకా రివర్స్లో చెప్తాను. వెన్ దర్ ఇస్ ఎ ప్యాలియేటివ్ కేస్ అంటే సంబడి ఈజ్ ఇన్ లాస్ట్ స్టేజెస్, బ్రెయిన్ కానీ బోన్స్ కానీ ఇవ్వాలి ట్రీట్మెంట్, హీ కాంట్ కమ్ అగైన్ అండ్ అగైన్, వాళ్ళకి లీస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ 5 days 1 day నుంచి 5 days మధ్యలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని కండిషన్స్లో దాన్ని స్టియోటాటిక్, ఇందాక అన్నట్టు స్టియోటాటిక్ రేడియేషన్లో 5 daysలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే అది కేస్ టు కేస్ బేస్ మీద డిసైడ్ అయి ఉంటుందమ్మా. అలాగే కొంతమందికి కంప్లీట్ క్యూర్ అయిపోయింది, అదే అడ్జువెంట్ థెరపీ అంటే సర్జరీ అయ్యాక ఇచ్చే ట్రీట్మెంట్, లేకపోతే కొంతమందికి ఓన్లీ రేడియేషన్ కీమోథెరపీ ఇచ్చేవి కొంచెం ప్రొలాంగ్డ్గా ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే కొంతమందికి 3 వారాలు ఇచ్చారు, కొంతమందికి 5 రోజులు ఇచ్చారు. హాస్పిటల్లో అంటే ఇది కూడా ఒకటి ఉంటుంది, రేడియోలో ఎఫ్ఎంలో విన్నా హాస్పిటల్ 5 రోజుల్లోనే ట్రీట్మెంట్ అయిపోతుందని కొంతమంది అంటున్నారు. అంటే అది ఏ కండిషన్ అంటే అసలు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కూడా యాప్ట్గా ఉండవమ్మా. అంటే మీరు రండి 5 రోజులు తగ్గించి పంపించేస్తాం అది కరెక్ట్ కాదు. అది ఏ కండిషన్కి ఎవరికి అందరికీ సూటబుల్ కాదు. ఎగ్జాక్ట్లీ సార్. సో యూ హ్యావ్ టు కస్టమైజ్. సో జనాలు ఏమనుకుంటారంటే నాకు ఎక్కువ ఇచ్చేస్తున్నారేమో అనుకుంటారు. అంటే యాక్చువల్గా మేము ఎలా చూస్తామంటే ఎవరికైతే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ రావాలో, ఎవరికైతే క్యూర్ ఛాన్స్ ఎక్కువ ఉందో వాళ్ళకి పర్ డే డోస్ తక్కువ ఇచ్చుకుంటాం. అంటే చుట్టుపక్కల క్రిటికల్ ఆర్గన్స్కి డోస్ వెళ్ళకుండా తక్కువ ఇచ్చుకుని జాగ్రత్తగా ఎక్కువ రోజులు ఇచ్చుకుంటాం అనమాట. ఒకేసారి ఎక్కువ ట్రీట్మెంట్ ఇవ్వకుండా. అది కూడా అంటే కేస్ టు కేస్ అనమాట. సో కొంతమంది ఏమనుకుంటారంటే మాకు ఎక్కువ రోజులు ఇచ్చేస్తున్నారు, ఎక్కువ ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నారు, అనవసరంగా ఇస్తున్నారు కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు. సో అది యాక్చువల్ కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. దే హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు ఇన్ని రోజులు ఇస్తున్నాం, వై వీఆర్ నాట్ గివింగ్ ఫర్ లెస్ అని చెప్పడం చాలా అవసరం. సార్ ఇప్పుడు ఈ క్యాన్సర్కి సంబంధించి మీరు కొన్ని వేల లక్షల మంది పేషెంట్స్ని చూసుంటారు. మీరు బేసికల్గా అలోపతి మెడిసిన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు సార్. క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ మెడిసిన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదం, చాలామంది అమ్మో అలోపతి అంటే ఆ రేడియేషన్ భరించలేమేమో, బాడీ సహకరించదేమో, ఆయుర్వేదంలో క్యాన్సర్ ట్రీట్మెంట్కి తగ్గుతుందంట అని అనుకుంటూ ఉంటారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఆయుర్వేదం వర్సెస్ అలోపతి క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏది బెటర్? నేను మీ క్వశ్చన్ కొంచెం ఈక్వేషన్ మార్చి చెప్తానమ్మా. ఇట్స్ నాట్ లైక్ ఆయుర్వేదం వర్సెస్ అలోపతి, యూ కెన్ టెల్ ఆయుర్వేదం ప్లస్ అలోపతి. ప్లస్ అంటున్నారా? ఎస్, ఎందుకంటే ఇప్పుడు మేము వాడే కొన్ని కీమోథెరపీ మందులు కూడా మొక్కల్లోంచి వచ్చినవి, గాల్లోంచి వచ్చినవి కాదు. సో ఖచ్చితంగా ఆయుర్వేదం కూడా పనిచేయదని చెప్పడం కష్టం, చెప్పకూడదు. కాకపోతే ఓన్లీ అండ్ అలోపతిలో లాట్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ ఆర్ గోయింగ్ ఆన్, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి మాది కరెక్ట్ అని చెప్తాం. అయితే నేను ఎక్కడ అలోపతి ప్లస్ ఆయుర్వేదం అంటాను. ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఫర్ ఇమ్యూనిటీ, సపోర్టివ్ థెరపీ లాగా ఇమ్యూనిటీ కోసం అంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ దట్. కానీ కొంతమంది ఇది ఆపేసి అది తీసుకుంటాము, ఇదే తీసుకుంటాం అంటే ఇప్పుడు వాళ్ళు క్యాన్సర్ కూడా ఇస్తున్నామంటే వీ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద బాడీ. దాని సైడ్ ఎఫెక్ట్స్ తెలియవు. ఒకసారి వాళ్ళు పచ్చాలని చెప్తారు, ఒకసారి సైడ్ ఎఫెక్ట్స్ తెలియవు మనకి. మన మందుల సైడ్ ఎఫెక్ట్స్ తెలుసు మనకి ఏం జరగబోతుంది, ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ తెలియదు. సో నేను క్లియర్గా చెప్తాను, ఓకే ఇన్ కేస్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ ఫర్ సపోర్టివ్ థెరపీ, ఇమ్యూన్ థెరపీ తప్పకుండా తీసుకోండి.
నాట్ యాజ్ ఆల్టర్నేటివ్ విత్ అలోపతి అని చెప్తూ ఉంటాను. అసలు క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి ఆయుర్వేదమా అలోపతి అంటే ద బెస్ట్ ఆన్సర్ ఎవర్ సెడ్ సార్. రెండు కలిపి తీసుకోవచ్చు, సపోర్టివ్గా వెళ్ళొచ్చు అని మీరే చెప్పడం అనేది. ఈవెన్ టు సమ్ ఎక్స్టెంట్ హోమియో కూడా ఐ ఎంకరేజ్ అమ్మ. కొంతమంది తప్పకుండా సంబడి హూ ఇస్ బ్యాటిలింగ్ విత్ అదర్ కైండ్ ఆఫ్ క్యాన్సర్ కాకుండా, క్యాన్సర్ మనం చూడండి, మీరు ఒక మనిషిని క్యాన్సర్ కానీ క్యాన్సర్ కాకుండా దే ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ ఇన్ ఎ బాడీ. Somebody with cancer can have arthritis, somebody with cancer can have diabetes, somebody with cancer can have asthma. ఇవి కూడా ఉంటాయి. సో డెఫినెట్లీ వాళ్ళ కండిషన్ ప్రకారంగా సజెస్ట్ దెమ్ హోమియో ఆల్సో. ఇన్ని రకాల ట్రీట్మెంట్స్తో బాడీలో జంబలకడి పంపు అయిపోదా సార్? అవ్వకుండానే ప్రయత్నం చేస్తామమ్మా. మీరు ఆ ధైర్యాన్ని ఇస్తే చాలు సార్, పేషెంట్కి ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంటుంది. సార్ ఇప్పుడు I don't remember the name of the book actually, sir, but I think if I'm not wrong, it is Atomic Habits అని ఒక బుక్ చదివాను సార్. అందులో ఫస్ట్ పేజ్లో ఆథర్ రాస్తాడనమాట, గట్టిగా అనుకొని ఒక సంకల్పంతో మెంటల్ పవర్ బాగా పెంచుకొని నాట్ లూజింగ్ హార్ట్ అట్ ఎనీ సిచ్యువేషన్, ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంకా వేర్ డాక్టర్స్ అందరూ నాకు ఇంకా హోప్ లేదు ఈ పేషెంట్ మీద అని చెప్పినటువంటి పేషెంట్ కేవలం ఆత్మస్థైర్యంతో ఆత్మనిర్భరంతో 90 ఏళ్ళు బతుకుతుంది అని ఏదో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్ ఈస్ అటామిక్ హ్యాబిట్స్, లేదా దిస్ ఇస్ కంపల్సరీ దేర్ ఇన్ అ బుక్. సో ఎగ్జాక్ట్గా నాకు ఆ బుక్ పేరు గుర్తురావట్లేదు. కానీ సార్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ బాగా పనిచేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి, అప్పుడే వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్ పనిచేస్తుంది అన్నది దాని సారాంశం. ఇది ఎంతవరకు నిజం సార్? మీరు బుక్ని కోట్ చేశారు కాబట్టి నేను కూడా ఐ రెడ్ ఏ బుక్ సమ్ టైమ్ బ్యాక్, డైయింగ్ టు బీ మీ అని బై అనితా మూర్జాని. యాక్చువల్లీ షీ ఈజ్ ఏ క్యాన్సర్ సర్వైవర్. అచ్చా. షీ వాజ్ డయాగ్నోస్ విత్ లింఫోమా. తర్వాత దాన్ని క్యూర్ చేయలేము అని చెప్పారు. బట్ అగైన్ షీ వెంట్ త్రూ హర్ ఓన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ నౌ షీ ఈస్ టోటల్ క్యూర్డ్ ఆఫ్ క్యాన్సర్. అంటే షీ రైట్స్ హర్ ఓన్ జర్నీ అనమాట. ఎక్కడ ఎలాగ హౌ వీ కెన్ ఓవర్కమ్ క్యాన్సర్ విత్ విల్ పవర్ అనేసి. విల్ పవర్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఐ విల్ టెల్ యూ సంథింగ్ మోర్ ఇంట్రెస్టింగ్ అమ్మ. ఇందాక మీరు చెప్పాను చూడండి, ఐ విల్ బి ట్రావెలింగ్ త్రూ ద పేషెంట్ త్రూ ద జర్నీ అనేసి. ఈ మధ్యకాలం అందరూ యంగ్ పీపుల్ క్యాన్సర్ వస్తుంది అందరూ ఎక్కువగా స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్, ఫుడ్, జంక్ అదే మాట్లాడుతున్నాం. దట్ ఈస్ ఫైన్, దట్ కుడ్ బి వన్ కాజ్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. దీని గురించి చాలా తక్కువ తెలుసు. వెన్ యూ రియలీ టచ్ అపాన్ సమ్వన్, అబ్జర్వ్ దెమ్ క్లోజ్లీ, ఎస్పెషలీ యంగ్ ఫీమేల్స్ అనుకోండి, మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ అ నెగిటివ్ మైండ్ సెట్, యాంగర్, రిసెంట్మెంట్, హేట్రెడ్ ఇవన్నీ ఉంటాయి. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ దే మేనిఫెస్ట్ యాజ్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఆర్ డిఫరెంట్ డిసీజెస్. ఇది చాలామంది తెలీదు. దిర్ విల్ బీ డొమెస్టిక్ అబ్యూస్, చైల్డ్హుడ్ అబ్యూస్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు రియలైజ్. అంటే ఈ యూత్ అనేవాళ్ళు కేవలం ఓకే లైఫ్ స్టైల్ ఇస్ వన్ ఆస్పెక్ట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బీ మెంటలీ స్ట్రాంగ్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలం అంటే ఓల్డర్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఐ ఫీల్ దిస్ యంగర్ జనరేషన్ ఈజ్ నాట్ మోర్ ప్రిపేర్డ్ ఫర్ స్ట్రెస్ ఆర్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే వీ హ్యావ్ యాక్సెప్టెడ్ సో మెనీ ఫెయిల్యూర్స్ ఇన్ లైఫ్, కానీ ఐ ఫీల్ దిస్ జనరేషన్ ఈజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఫెయిల్యూర్స్. షార్ట్ కట్ ఇందాక అడిగారు కదా, మెడిసిన్ అంటే జుట్టు ఊడిపోవాలంటే, బట్ దానికి ప్రిపేర్ అయ్యి మనం ముందుకు వెళ్ళాం. సో బేసిక్గా ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే సంబడి డయాగ్నోస్ విత్ క్యాన్సర్, కాన్స్టెంట్లీ దే నీడ్ టు మోటివేట్ దెమ్సెల్వ్స్ ఆర్ సంబడి క్లోజ్ టు దెమ్ హ్యావ్ టు మోటివేట్ దెమ్. ఆ విల్ పవర్ ఉన్న వాళ్ళకి సక్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వ్యాధిని ఫైట్ చేయగల కెపాసిటీ ఉంటుంది. సార్ అసలు ఎంత డీప్ ఉంది సార్, ఈ పాయింట్ గురించి ఎవరూ మాట్లాడలేదు. కానీ సార్ అంటే నిజంగా బోన్స్లోకి వెళ్ళిపోయిన క్యాన్సర్కి కానీ బ్రెయిన్లోకి వెళ్ళిపోయిన క్యాన్సర్కి కూడా విల్ పవర్ వల్ల పేషెంట్ జయించిన సందర్భాలు ఉన్నాయా సార్? మెడికల్ హిస్టరీ ఏమంటారు దాన్ని, మెడికల్ మిరాకిల్ అంటారా? దేర్ ఆర్ సమ్ మిరాకిల్స్ అమ్మ హియర్ అండ్ దేర్, కానీ మోర్ దెన్ అ కంప్లీట్ క్యూర్ ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు హ్యావ్ ఎ పీస్ఫుల్ లైఫ్. ఇట్స్ కంప్లీట్ క్యూర్ అయిపోయి రికవర్ అవటం అనే ఆస్పెక్ట్ కన్నా కూడా ఇఫ్ దే అండర్స్టాండ్ దెమ్సెల్వ్స్, దే అండర్స్టాండ్ దే సబ్ కాన్షియస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై సబ్ కాన్షియస్ అని వాళ్ళకి అర్థమవుతాయి కనుక. అంటే నౌడేస్ పీపుల్ ఆర్ మోర్ ఇన్ఫార్మ్డ్, కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నౌ ట్రెండ్స్ ఆర్ చేంజింగ్. దే విల్
దే ఆర్ మోర్ బెటర్ ఎక్విప్ టు ఫేస్ ద డిసీజ్. అంటే ఒకటి సార్, ఇది క్యాన్సర్ ఉంది అని డయాగ్నోజ్ అయిన వెంటనే ఈ రేడియేషను, కీమోథెరపీతో పాటు మెడికల్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటే బెటర్గా సార్. ఇట్ విల్ హెల్ప్ పేషెంట్ మీరు అన్నట్లు పీస్ఫుల్గా ఉండడానికి. చాలా అవసరం అమ్మా, ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం. ఇప్పుడు నౌడేస్ దేర్ మెనీ కౌన్సిలర్స్, ఎస్పెషల్లీ ఆంకాలజీ పేషెంట్స్ కోసం చాలామంది సైకాలజిస్ట్ ఆర్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్. కానీ ఇంకా పేషెంట్స్కే కొంచెం టాబు ఉందన్నమాట. మనం వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏమనుకుంటారు, అవన్నీ ఇంకా నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్నారు. కానీ డెఫినెట్లీ కౌన్సిలింగ్ హెల్ప్స్ దెమ్ అలాట్. సార్ ఇప్పుడు ఒక్కటి చెప్పండి సార్, క్యాన్సర్ గురించి, క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి ఇంత డీటెయిల్గా మాట్లాడుకున్నాం కదా. నవ్ విల్ కమ్ టు ద బేసిక్స్ సార్. క్యాన్సర్ అన్నది ఇవాళ రేపటి రోజుల్లో చాలా ఫ్రీక్వెంట్గా వినేస్తున్నాం. అందరికీ క్యాన్సర్ వచ్చేస్తుంది. అంటే అందరికీ ఇన్ ద సెన్స్, నా ఉద్దేశం ఎప్పుడో రేర్గా వచ్చింది అని వినేది పోయింది ఈ మధ్యకాలంలో. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాళ్ళకుంది అనే ఒక కామన్ పాయింట్లా మాట్లాడేసుకుంటున్నాం. ఇంతలాగా క్యాన్సర్ పెరిగిపోవడానికి ఇవాల్టి జనరేషన్లో ఏంటి సార్ కారణాలు? ఆబ్వియస్లీ ఫుడ్, లైఫ్ స్టైల్, ఇవి అందరూ మాట్లాడతారు. ఇందాక మీరు చెప్పారు చూసారా స్ట్రెస్ అనేది, అలాంటి ఐ ఓపెనింగ్ పాయింట్స్ చెప్పండి సార్. క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎందుకు అంత ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ ఈ రోజుల్లో పెరిగిపోయింది? ఒకటమ్మా, నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన చెప్పేదాకా ఫస్ట్ థింగ్, మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ బీయింగ్ డయాగ్నోస్ విత్ క్యాన్సర్. అలాగే మోర్ అండ్ మోర్ యంగ్ పీపుల్ ఆర్ గెటింగ్ డయాగ్నోస్ విత్ క్యాన్సర్. ఖచ్చితంగా లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్. స్మోకింగ్ అనేది, డ్రింకింగ్, ఈ మధ్యకాలంలో డ్రగ్స్ కూడా దే రెడ్యూస్ ద ఇమ్యూనిటీ ఆఫ్ ఏ పర్సన్. అలాగే ఈట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఐ కెన్ టెల్, ఇఫ్ యూ ఆస్క్ సార్ ఐ ఓపెనర్ అంటే ఫుడ్, వీఆర్ వాట్ వీ ఈట్. ఫుడ్ ఈజ్ వెరీ, ఎందుకంటే మనం తినేదాంట్లో ఎక్కువగా జంక్ ఫుడ్ చాలా ఉంటుంది. జంక్ ఫుడ్, ప్రిజర్వ్డ్ ఫుడ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రిజర్వ్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్. సింపుల్ రూల్ అమ్మా, వాట్ ఎవర్ వీ ఈట్ షుడ్ బి స్పాయిల్డ్ ఇన్ నెక్స్ట్ 48 hours. అది స్పాయిల్ అవ్వలేదు అంటే అందులో ప్రిజర్వేటివ్స్ ఉన్నాయని అర్థం. సో ప్రిజర్వేటివ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, ఇవన్నీ కాకుండా లాట్ ఆఫ్ పొల్యూషన్, వాట్ ఎవర్ వీట్, మనం తినే ఫుడ్లో కానీ, వాటర్లో కానీ, మిల్క్లో కానీ, ఎయిర్లో కానీ, అన్నిట్లోనూ పొల్యూషన్ ఉంది. అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అమ్మా. అంటే వీటన్నిటిలో కూడా ఇఫ్ యూ ఆర్ కీపింగ్ జెనెటిక్స్, దట్స్ కమ్స్ ఇన్ ద లాస్ట్ ఇన్ ద లిస్ట్. సో అలాగే ఇందాక చెప్పినట్టుగా స్ట్రెస్ని కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోగలగాలి. సార్ షుగరీ ఐటమ్స్ తింటే క్యాన్సర్ వస్తుంది అని కొత్తగా వింటున్నాం సార్. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అండ్ హౌ ఇస్ ఇట్ యాక్చువల్లీ కనెక్టెడ్ సార్? స్ట్రెస్కి క్యాన్సర్కి కనెక్షన్ ఎలాగా, షుగర్కి క్యాన్సర్కి కనెక్షన్ ఎలాగా సార్? ఒకటమ్మా, షుగరీ ఐటమ్స్ తింటే క్యాన్సర్ వస్తుంది అంటే, క్యాన్సర్ ఏంటంటే ఐ కెన్ టెల్ యూ ఇన్ డిఫరెంట్ వే. ఆల్రెడీ సంబడీ ఈజ్ హ్యావింగ్ క్యాన్సర్, సార్ సంబడీ ఈజ్ హ్యావింగ్ ఎ క్యాన్సర్. ఇఫ్ దే కన్జ్యూమ్ మోర్ షుగర్స్, అంటే క్యాన్సర్ విల్ టేక్ లాట్ ఆఫ్ గ్లూకోజ్. ఓకే, అది ఫాస్ట్గా పెరగాలి కాబట్టి ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ గ్లూకోజ్. ఓకే. సో క్యాన్సర్ ఉన్న వాళ్ళు షుగర్ తీసుకుంటే డెఫినెట్గా దట్ విల్ హెల్ప్ క్యాన్సర్ టు గ్రో మోర్. ఎక్కువ షుగర్ తీసుకుంటాం అంటే. అలాగే నార్మల్ పర్సన్ షుగర్స్ తీసుకుంటే క్యాన్సర్ వస్తుంది అన్నది కొంతవరకు కరెక్ట్ కాదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్, షుగర్ నుంచి వచ్చే వేరే ప్రాబ్లమ్స్, అంటే ఇండైరెక్ట్గా ఇట్ మే కాస్ క్యాన్సర్. అంటే షుగర్ నుంచి వచ్చేది ఒబేసిటీ, డయాబెటీస్. ఈ ఒబేసిటీ నుంచి మనకు చాలా క్యాన్సర్లు వస్తాయి. ఓవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్. దిస్ లిస్ట్ ఆఫ్ క్యాన్సర్స్ యూ గెట్ కొలోరెక్టల్ క్యాన్సర్స్ ఫ్రమ్ ఒబేసిటీ. సో డైరెక్ట్ లింక్ లేకపోతే దిస్ ఇండైరెక్ట్ లింక్. సిమిలర్లీ సంబడీ ఈజ్ హ్యావింగ్ క్యాన్సర్, కొంచెం షుగర్స్ కంట్రోల్ చేసుకుంటే దట్స్ బెటర్. అలాగే స్ట్రెస్ అంటే డైరెక్ట్గా చెప్పాను. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఇట్స్ నాట్ A+B=CM. ఇట్స్ ఆల్వేస్ అన్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ కాన్స్టెంట్గా బాడీలో క్యాన్సర్ని ప్రేరేపించే, అంటే ప్రోత్సహించే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలాగే క్యాన్సర్ని కంట్రోల్ చేసే ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఇట్స్ ఆల్వేస్ ఎ బ్యాలెన్స్. వాట్ ఫ్యాక్టర్స్ అగ్రివేట్ అండ్ వాట్ ఫ్యాక్టర్స్ విల్ బ్యాలెన్స్ ఇట్ సార్? మా బాడీలో దే ఆర్ సమ్ ఫ్యాక్టర్స్ లైక్ ట్యూమర్ సప్రెసర్ జీన్స్ ఉంటాయి. కాన్స్టెంట్గా ఎక్సెస్, అంటే బాడీలో ఐ కమ్ బ్యాక్, జస్ట్ ఐ రిట్రీవ్ బ్యాక్, ఐ కమ్ బ్యాక్ ద బేసిక్స్. బాడీలో కాన్స్టెంట్గా ప్రతిరోజు కొన్ని థౌజండ్స్ ఆఫ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఓకే. అందులో అన్వాంటెడ్ సెల్స్ని మన బాడీ రిమూవ్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఇది మనకు తెలియకుండా జరుగుతూ ఉంటుంది. సమ్ థౌజండ్స్ ఆఫ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అందులో థౌజండ్స్ ఆఫ్ సెల్స్ అన్వాంటెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తూ ఉంటుంది. వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎక్సెస్ ప్రొడక్షన్ ఆఫ్ దోస్ సెల్స్, అంటే బికాస్ సమ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మళ్ళీ కొన్ని జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మళ్ళీ ఇందాక ఫ్యాక్టర్స్ లైక్ స్మోకింగ్, వాటన్నిటి మూలంగా ఏమవుతుందంటే ఫాస్ట్గా గ్రో అయ్యే నేచర్ వస్తూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఈ డెడ్ సెల్స్, అన్వాంటెడ్ సెల్స్ని రిమూవ్ చేసే కెపాసిటీ తగ్గుతుందో బాడీకి,
దెన్ దే విల్ బికమ్ ఇన్బ్యాలెన్స్. అప్పుడు అందుకని స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ దట్ విల్ రెడ్యూస్ ద ఇమ్యూనిటీ ఆఫ్ ద బాడీ. ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ తగ్గించేసరికి ఆటోమేటిక్గా రకరకాల డిసీజెస్, నాట్ ఓన్లీ క్యాన్సర్, రకరకాల డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుందండి. గాట్ ఇట్ సార్. సార్, క్యాన్సర్ని ప్రివెంట్ చేయాలి అని అంటే స్క్రీనింగ్ ఫస్ట్ స్టేజ్ నుంచి చేయించుకోవడం ఇట్స్ అ వెరీ హెల్దీ హ్యాబిట్ అని అందరు చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో స్క్రీనింగ్ టెక్నిక్స్ అంటే స్కాన్స్, ఎక్స్రేలు ఇవే ఉంటాయా సార్, లేదా క్యాన్సర్ని మనం ఏదన్నా ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చా? అలాంటి బ్లడ్ టెస్ట్లు వచ్చాయా? ఎస్ అమ్మా. అంటే స్క్రీనింగ్ అంటే వ్యాధి ప్రారంభం అవ్వకముందు, ఫస్ట్ స్టేజ్ కూడా కాదు, 0 స్టేజ్లో కనుక్కోవటాన్ని స్క్రీనింగ్ అంటారు. అంటే సాధారణంగా బాడీలో క్యాన్సర్ మార్పులు వచ్చిన తర్వాత క్యాన్సర్ రావడానికి కనీసం ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంటే కొన్ని అగ్రెసివ్ కండిషన్స్ పక్కన పెడితే సాధారణంగా అట్లీస్ట్ 1 to 1.5 year టైం పడుతుంది. ఈ లోపల అంటే ఇందాక చెప్పేట్టుగా ఎక్స్రేస్ అంటే యూజువల్గా బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రఫీ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ టెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా తప్పకుండా మనం ప్రాస్టేట్ క్యాన్సర్కి, ఓవేరియన్ క్యాన్సర్కి బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా అర్లీగా తెలుసుకునే అవకాశం ఉంటుందమ్మా. ఏమేం టెస్టులు సార్ అవి? బ్లడ్ టెస్ట్ అంటే ఇప్పుడు క్యాన్సర్ ఉందా లేదా అని తెలియడానికి ఎలాంటి బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి చెప్పండి. అన్నిటికంటే ముఖ్యమమ్మా, ఈ రోజుల్లో జనరల్ హెల్త్ చెకప్తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజ్ కూడా యాడ్ చేశారు. మామూలుగా బేసిక్గా చేసే కామన్ బ్లడ్ సిబిపి అంటారు, కామన్ బ్లడ్ టెస్ట్లో చాలా తెలుస్తాయి ఒకవేళ హెమటలాజికల్ చేంజెస్ ఉన్నా. అది కాకుండా మగవాళ్ళ ప్రాస్టేట్ ఉంటుంది, ప్రాస్టేట్ క్యాన్సర్కి పిఎస్ఏ ఉంటుంది, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. అట్లా కోలాన్కి సిఈఏ అని ఉంటుంది. అలాగే ఓవరియన్కి CA-125. అలా రకరకాల బ్లడ్ టెస్ట్ అవైలబుల్గా ఉన్నాయమ్మా. అది కాకుండా ఈ మధ్యకాలంలో లిక్విడ్ బయాప్సీ కూడా వచ్చింది. అంటే దిట్ ఇస్ నాట్ ఫర్ స్క్రీనింగ్. ఎవరికైనా డిసీజ్ డయాగ్నోస్ అయ్యి వీఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ దట్ పార్ట్, బ్లడ్లో తిరిగే కణాల ద్వారా కూడా క్యాన్సర్ ఉంది అని డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఎంత అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి సార్ అసలు. వండర్ఫుల్ సార్. ఫైనల్ క్వశ్చన్ అడిగే ముందరా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను సార్, దాని తర్వాత కంక్లూజన్ క్వశ్చన్ అడుగుతాను. ఎట్లా సార్, వాట్ ఈజ్ యువర్ హెల్త్ సీక్రెట్, వాట్ ఈజ్ యువర్ బ్యూటీ సీక్రెట్, వాట్ ఈజ్ యువర్ ఫిట్నెస్ సీక్రెట్, అది చెప్పండి ఫస్ట్. అండ్ దెన్ విల్ అడాప్ట్ యువర్ లైఫ్ స్టైల్ ఇంటూ అవర్ లైఫ్ స్టైల్స్ ఆల్సో. ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు సార్ ఇంత సన్నగా, ఫిట్గా, హెల్దీగా? వాట్స్ యువర్ సీక్రెట్ సార్? ఫస్ట్ థింగ్, ఐ ఫీల్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎవరికన్నా కూడా. ఆ తర్వాత మనం తీసుకునే ఫుడ్, ఇందాక మీరు చెప్పినట్టుగా వీఆర్ వాట్ వీ ఈట్ అనేసి, అంటే ఏం తింటున్నాం, ఎలాంటి ఫుడ్ తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా అని ఇట్ షుడ్ నాట్ బి కిల్లర్ ఆఫ్ ఫన్. ఏమీ తీసుకోకుండా కేవలం అవే తినాలని కాదు. యూ షుడ్ హ్యావ్ బ్యాలెన్స్డ్ డైట్. ద సేమ్ టైం ఎక్సర్సైజ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా అట్లీస్ట్ వీక్లీ 5 days ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes. నా పేషెంట్స్కి చెప్తూ ఉంటాను, మీరు ట్రీట్మెంట్ అయిపోయిందని రిలాక్స్ అవ్వడం కాదు. చాలామంది ఏం చేస్తారు, ట్రీట్మెంట్ అయిపోయిందని రెస్ట్ తీసుకోవాలని పని చేయడం మానేస్తారు, కదలడం మానేస్తారు. అది కాదు, యూ షుడ్ గో ఫర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తాగుతూ ఉండాలి. ఇంటర్వ్యూ మధ్యలో 4 సార్లు వాటర్ తాగారు, చిన్న చిన్న బాటిల్స్. నేను అసలు అట్లానే కూర్చొని చూస్తున్నాను. సో ఇవన్నీ మీరు కూడా ఫాలో అవుతారు అంటారు, సింపుల్గా చెప్పాలంటే. కాదు సార్, నా ఉద్దేశం ఏంటంటే ఏవో కషాయాలు తాగితే క్యాన్సర్ రాదంటారు, నట్స్ తీసుకుంటే క్యాన్సర్ రాదంటారు, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది కాబట్టి క్యాన్సర్ రాదంటారు. ఇట్లా యూట్యూబ్లో యాజ్ ఐ సెడ్, ఇప్పుడు యూట్యూబ్ ఇస్ ది బిగ్గెస్ట్ డాక్టర్. అందరికంటే కూడా యూట్యూబ్ ఇస్ ది బిగ్గెస్ట్ డాక్టర్. యూట్యూబ్లో మనకు దొరికేవి అన్నట్లుగా కాకుండా ఐ జెన్యున్లీ వాంటెడ్ టు నో ఏం తింటే మంచిది, ఏ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకుంటే మంచిది. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? ఎక్కువగా చెప్పినట్టుగా ఇందాక అడిగినట్టుగా ఇండైరెక్ట్గా చెప్తాను, కానీ కార్బోహైడ్రేట్ ఫుడ్ మ్యాక్సిమం తగ్గించుకోవాలి. ఇందాక జంక్ ఫుడ్ గురించి చెప్పుకున్నాం మనం. అలా ఎక్కువగా రోస్టెడ్ ఉంటాయి కదా, మనం బార్బిక్యూస్ చాలా కామన్గా తింటూ ఉంటాం ఈ మధ్య, అవి కూడా మంచిది కాదు. ఎక్కువగా మోస్ట్లీ న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవటం మంచిది. అంటే కుక్ చేసినా కూడా డీప్ ఫ్రైడ్ కాకుండా ఇట్స్ నాట్ దట్ ఇది తినాలి అది తినకూడదని ఏం కాదు. వాట్ ఎవర్ యూ ఈట్, ఎక్కువగా న్యాచురల్ ఫుడ్స్ అంటే మీరు చెప్పిన నట్స్ కానీ ఇవన్నీ కూడా దే ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. కానీ న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవటం మంచిది. ఎప్పుడు కూడా దట్స్ మోర్ అవర్ బాడీ ఈజ్ మోర్ క్లోజ్ టు అవర్ నేచర్. ఎక్కువ నేచర్లో అవైలబుల్ న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటాం మంచిదమ్మా. సార్ 10,000 అడుగులు వేస్తే మనకి ఇంకా క్యాన్సర్ రాదు, ఫిట్గా ఉంటాము, ఇది కూడా చెప్తున్నారు కదా సార్. ఇలాంటి వాటి గురించి మీరు ఏమంటారు? ఎక్సర్సైజ్ అంటే ఇన్ వాట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్? వాట్ ఎవర్ యువర్ బాడీ ఫిట్స్ అమ్మా. కొంతమందికి వాకింగ్ సెట్ అవుతుంది, కొంతమందికి జిమ్కి వెళ్తారు, కొంతమందికి యోగా సెట్ అవుతుంది. సో ఇదే చేయాలి అన్నది కష్టం. సో ఒక్కొక్కళ్ళ బాడీకి ఒక్కొక్కళ్ళకి సెట్ అవుతూ ఉంటుంది. సో వాట్ ఈ సూటబుల్ ఫర్ యువర్ బాడీ అడాప్ట్ చేసుకోవాలి.
ఓకే, బట్ ఏదైనా సరే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా అంటే ఈవెన్ పెట్టుకోవాలి. WHO చెప్తున్నామా వారానికి 5 రోజుల పాటు ఖచ్చితంగా వాలంటరీ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే నేను వంటింట్లోంచి గదిలోకి వస్తున్నాను, బయట బట్టలు ఆరేస్తున్నాను, తిరుగుతున్నాను పైగా అంటే దట్ ఈస్ నాట్ ఎ వాలంటరీ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఖచ్చితంగా వాలంటరీగా వాకింగ్కి వెళ్ళటం కానీ యోగా చేయటం కానీ సంథింగ్ వాలంటరీ ఫిజికల్ ఎక్సర్సైజ్ నీడెడ్. అద్భుతం సార్. వీ హెవ్ టాకింగ్ అబౌట్ ఎలా అయితే క్యాన్సర్ వస్తుంది, క్యాన్సర్కి ట్రీట్మెంట్స్ ఏంటి, ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి, రేడియేషనా, కీమోథెరపీయా, చాలా సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం సార్. అండ్ నాకు అసలు మీతో ఇంటర్వ్యూ చేస్తుంటే ఇన్ఫర్మేషన్ అట్లా అంటే బోలేనంత నాలెడ్జ్ వస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఫీలింగ్ లైక్ యాజ్ ఇఫ్ అబ్బా ఇది మన సబ్జెక్ట్ కాదు కదా అన్నట్టుగా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా రిలేటబుల్గా మాట్లాడారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా ఒక డాక్టర్తో మాట్లాడిన ఫీలింగే వచ్చింది. నాట్ అంటే చాలామంది పాపం వాళ్ళకి అవగాహన లేకపోవటం మూలంగా ఎక్కువ నాలెడ్జ్ ఉండదు ఇంటర్వ్యూ చేసేవాళ్ళకి, కానీ మీతో మాట్లాడుతుంటే ఒక డాక్టర్తో మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అమ్మ. ఆల్ ద బెస్ట్ సార్. మోర్ పవర్ టు యూ. చాలా మందికి ఇంకా మీరు ట్రీట్మెంట్ ఇవ్వాలి అని వాళ్ళని నయం చేయాలి, ఆ శక్తి దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్.